హాయ్ ఆల్, మైసెల్ఫ్ శివకుమార్ అన్లా. ఐఎమ్ ఫ్రమ్ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు మన సిటిజన్స్ డైలాగ్ అని పెట్టుకున్నాం. ఈ సిటిజన్స్ డైలాగ్ ఏంటి అంటే రీసెంట్ గా ఉన్న ఇష్యూస్ గురించి కానీ మన కన్సర్న్, మన థాట్స్ అన్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసి మనం ఒక ప్రాపర్ గా సమస్యకి ఎలాంటి సొల్యూషన్ తీసుకురాగలం. సో అందరి మల్టిపుల్ థాట్స్ నుంచి ఒక కామన్ సొల్యూషన్ తీసుకురావాలని ఇంటెన్షన్ తోటి పెట్టింది ఈ సిటిజన్స్ డైలాగ్. సో ఈ రోజు మన సిటిజన్స్ డైలాగ్ టాపిక్ వచ్చేసి హైడ్రా చేస్తున్న పనుల వల్ల హైదరాబాద్ దశ మారనుందా, అవును లేదా కాదు. రైట్. ఐఎమ్ గోయింగ్ టు లెట్ యు నో ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది సిటిజన్స్ డైలాగ్. నేను ఈ సిటిజన్స్ డైలాగ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పబోతున్నాను. సో రైట్. సో ముందుగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వారి వాదనలు, వారి అభిప్రాయాలు చెప్పడానికి 2 నిమిషాల సమయం దక్కుతుంది. కావున ప్రతి పార్టిసిపెంట్ కి అవకాశం దక్కుతుంది కనుక ఒక పార్టిసిపెంట్ మాట్లాడేటప్పుడు మనం కాస్త మ్యూట్ చేసుకొని ఉండడం వల్ల వారి ఆలోచనలు మనకు స్పష్టంగా తెలియజేయబడతాయి. సో ఒకరు మాట్లాడేటప్పుడు మనం వారిని అంతరాయం కలిగించకుండా వారి సమయం అయిపోయిన తర్వాత వారి వాదనలో మీ మీ అభిప్రాయాలు కలపగలరు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి, అలాగే ఓపికతో కూర్చోండి. ప్రతి ఒక్కరికి మీ వంతు వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాలం నేపథ్యం నుండి ఉండవచ్చు, కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. సో అందరికీ కన్సర్న్ క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్. హైడ్రా చేస్తున్న పనుల వల్ల హైదరాబాద్ దశ మారనుందా? అవును అని ఎంతమంది అంగీకరిస్తున్నారు, కాదు అని ఎవరు అంటున్నారు? సో వీఆర్ గోయింగ్ విత్ వన్ బై వన్. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు టాక్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో హైడ్రా చేస్తున్న పనుల వల్ల హైదరాబాద్ దశ మారనుందా? ఎస్, మారనుంది. మారనుంది. ఓకే. అంటే ఎస్. ఎలా ఎలా అని చెప్పగలుగుతారండి? అంటే ఫ్యూచర్ లో ప్రజలు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు చెరువులు ఉన్న ప్రాంతాలను వదిలేసి బీ కేర్ఫుల్ గా ఉన్నటువంటి ల్యాండ్ కు సంబంధించినటువంటి టైటిల్ ను కానీ క్లియర్ గా తెలుసుకోవడము. అంటే చెరువులను లో ఇల్లులు కడితే వచ్చే ప్రమాదాలు ఏంటివని ఇప్పుడే తెలుసుకోవడం, అది చాలా అదొక రాంగ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ప్రజలకు మంచి ఇంటిమేషన్ అనేది దొరికింది. సరే, ప్రీవియస్లీ కన్స్ట్రక్షన్ అయిన వాళ్ళవి లేటెస్ట్ మాత్రమే కూలగొడుతూనికి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే ప్రీవియస్లీ అంటే చాలా ఏండ్ల నుంచి ఉన్నటువంటివి, వాటికి కొంత ప్రమాదం తక్కువగా ఉన్నటువంటి వాటి గురించి మాత్రం ప్రాపర్ గా వాళ్ళ పేపర్స్ ను గవర్నమెంట్ నోటీస్ ఇచ్చి మీ యొక్క పర్మిషన్ ఏంది అని ఒక నామినల్ నోటీసును ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో కానీ భవిష్యత్ తరాలకు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇదైతే ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో అది మంచి హర్షించదగ్గ విషయము. ఎందుకంటే చెరువులు, గుట్టలు, ఇవన్నీ నదులు అన్ని కూడికిపోతే ఇట్లా పర్యావరణ విపత్తులు జరిగినప్పుడు ఆ వాటర్ అంతా మొత్తం ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు వచ్చి ప్రజలకు చాలా జీవన పరిస్థితులలో చాలా ఇబ్బందులు కలిగేటటువంటి ఆటంకాలు ఏర్పడి మరణాలు సంభవించడము, అనేక రకాల నష్టాలు, ఆస్తి నష్టాలు జరగడం జరుగుతుంది. అదే చెరువుల చెరువులకు గనక వదిలేసినట్లయితే ఎక్కడి నుంచైనా వరదలు వచ్చినా, వర్షాధార నీరు వచ్చినా ఆ చెరువులో వెళ్లి నిల్వ ఉండడం వల్ల ప్రజలు సేఫ్ గా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్ గురించి చూస్తున్నారు సామరెడ్డి గారు. మరి ప్రెసెంట్ సిచ్యువేషన్ ని ఉన్న వాటిని, మరి కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని కూడా కూల్ చేస్తున్నారు కదా, దానిపైన మీకు ఏమన్నా ఆలోచన ఉందా? ఎస్, ఇప్పుడు లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్ చేయడమే సబబు. అది ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఉన్నట్లయితే డెఫినెట్ గా వాటిని కూల్ చేయడమే బెటర్. అభ్యుదయ్ గారు మీరు ఇందాక కట్టేయండి, సారీ అబౌట్ దాట్. సో డూ యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ నౌ? Yes, sir. నా పేరు ప్రమీల. Abhyuday is my son's name. So I stay here in Bandlagoda Jagir in Pebble City. In our vicinity there is one beautiful lake which is supposed to be beautiful. It is Pirancheru. 2017 నుంచి మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, సీవేజ్ రాకుండా, ఎంక్రోచ్మెంట్స్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎంత ప్రయత్నం చేసినా గానీ అది ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ ఎనీ ఇదన్నమాట. నథింగ్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ రెస్టరేషన్. సో హైడ్రా చేస్తున్న పనుల వల్ల హైదరాబాద్ దశ మారుతుందా అంటే, యా, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ గవర్నమెంట్ హాస్ టేకెన్ అప్ టు రిమూవ్ ఆల్ ద ఎంక్రోచ్మెంట్స్, విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. బట్ అది కంటిన్యూ అవ్వాలి. హాఫ్ వే త్రూ ఇట్ షుడ్ నాట్ స్టాప్. ఇప్పుడు ఇది గనక ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారం ఆల్రెడీ కట్టేసినవి ఆపేస్తారు, ఇంకా అవి డిమాలిష్ చేయరు అని అంటే
మళ్ళీ దానికి ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో ఉన్నవి చాలా ఉన్నాయి. ఇప్పుడు సల్కం చెరువులు, ఫాతిమా కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈవెన్ మామసాని కుంట, ఇక్కడ ఫినిక్స్ ఉన్నది ప్లేస్, అవన్నీ కూడా ఎఫ్టిఎల్ లోనే ఉన్నాయని లేక్ వారియర్ నదర్ లేడీ లుబ్నా సరావత్ అని చాలా మోర్ దెన్ 10 years నుంచి ఫైట్ చేస్తా ఉంది. ఐ ఆల్సో అకంపెనీడ్ హర్ టు ఫ్యూ ప్లేసెస్, లేక్స్ ఎఫ్టిఎల్ లో ఉన్న ప్లేసెస్ లోకి నన్ను కూడా తీసుకెళ్ళింది. సో అవి కూడా ఉన్నాయి. హాఫ్ వే త్రూ హైడ్రా షుడ్ నాట్ స్టాప్. ఇంకా మూసీ పరివాక అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ మూసీ ఆల్సో దేర్ హ్యావ్ కమ్ అప్ సో మెనీ వెంచర్స్ లైక్ గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి అవి అయితే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ వెంచర్స్ కూడా, కేంద్ర విహార్ అని ఇక్కడ సన్ సిటీలో చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో అట్లాంటివి చెరువులుని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో వీ హ్యావ్ టు ఎంకరేజ్. బట్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మరి అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసి వాటిని ఎట్లా కాంపన్సేట్ చేస్తారనేది ఇట్ ఈస్ అప్ టు గవర్నమెంట్. సో అది అగైన్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ ఇది కాబట్టి ఆల్రెడీ అక్కడ 5-6 years నుంచి ఉంటున్నారు. మోర్ దెన్ 10 years నుంచి కూడా పీపుల్ ఆర్ లివింగ్ దేర్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ మూసీ. కానీ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. హైడ్రా షుడ్ టేక్ యాక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఇవాళ రేపు వచ్చిన, నిన్న మొన్న వచ్చిన స్ట్రక్చర్స్ కావు ఇవి. మోర్ దెన్ 25-30 years నుంచి దే హావ్ బీన్ గివింగ్ పర్మిషన్స్. ఈవెన్ ఇన్ పిరంచెరు, irrigation officials have given NOC to construct apartments in the lake zone, the buffer zone దాంట్లో. సో ఇదంతా కూడా వేర్ ఇట్ ఈస్ హెడింగ్ అనేది we don't know. To some extent they have started this good work, but it has to continue, and all the most of the lakes have to be restored so that Hyderabad will get back its old glory. Lake City అనే పేరు సార్థకం అవ్వేలాగా కృషి చేయాలని, కంటిన్యూ చేయాలని కూడా, దట్ ఈస్ మై ఒపీనియన్. నాకు ఒక క్వశ్చన్ మీ దగ్గర. ఇది యు జస్ట్ సెడ్ లైక్ యు డోంట్ నో వేర్ ఇట్ మైట్ ఎండ్ అప్, రైట్? వై డు యు సే దట్? అంటే ఇక్కడతో ఆపేస్తే ఇంకా ద వర్క్ విచ్ స్టార్టెడ్ ఈ మధ్యలో ఆపేసి కాంప్రమైజ్ అయిపోయినట్టే కదా. అంటే అది అవుతుంది అనుకుంటున్నారా, మీరు అవుతుంది అనుకుంటున్నారా? అవ్వకూడదు అని అంటున్నాను. ఇట్ షుడ్ నాట్ స్టాప్. యా, అయితే దీనికి ఇప్పుడు మనకు హైదరాబాద్ లో లెటెస్ట్ ఆన్ యావరేజ్ ఒక 20,000 ఎకరాలని ఈ లేక్ సిటీలు అన్ని కలిపి మనం అవుటర్ రింగ్ రోడ్ అంతా వీళ్ళు అనుకున్న ఎస్టిమేషన్ ఏరియాస్ ప్రకారం చూస్తే లేక్స్ కి ఒక 20,000 ఎకరాలు ఉంటుంది యావరేజ్ గా కింది మీదకి. 20,000 ఎకరాల్లో 60%, 61% కబ్జా అయింది అన్నట్టే ఉంది. సో ఓవరాల్ గా ఈ ఎంక్రోచ్మెంట్ 61%, మనం యావరేజ్ గా ఎన్నో అపార్ట్మెంట్స్ ని చూసుకోవచ్చు. అందులో ఎంతో మంది ఉంటుండొచ్చు. లెట్స్ 12,000 ఎకరాలు కబ్జా అయిందంటే ఎకరానికి ఒక అపార్ట్మెంట్ మనం అట్లా వేసుకున్నా కూడా, లేకుంటే 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఒకటి వేసుకుంటే కూడా ఒక కొన్ని వందల అపార్ట్మెంట్స్ అయితే గ్యారంటీ ఉంటాయి కదా. మరి ఇవి డిస్ట్రాయ్ అయితే మరి ఫ్యామిలీస్ బాగా ఇబ్బంది పడతాయి కదా. దీనిపైన మీ ఆలోచన? That is what I am telling. Government has to show them if it is lower middle class or below poverty వాళ్ళకైతే government has to can give compensation. బట్ వయోలేటర్స్ గా ఉండి కబ్జా చేసిన వాళ్ళకి దట్ ఈస్ ఎ పెనాల్టీ ఫర్ దెమ్. బికాజ్ గవర్నమెంట్ వాళ్ళకి తెలిసి కూడా, అంటే వయోలేటర్స్ వాళ్ళకి తెలిసి కూడా వయోలేట్ చేశారు కాబట్టి దట్ ఈస్ ఎ పెనాల్టీ ఫర్ దెమ్ అండ్ దే హ్యావ్ టు బేర్ ద బ్రంట్. సో అది ఇట్ కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్. లైక్ వాట్ హెస్ హ్యాపెండ్ టు ఎన్ కన్వెన్షన్ సెంటర్, సేమ్ థింగ్ షుడ్ హ్యాపెన్ టు ఆల్ ద violators who have deliberately violated the rules and got permissions by bribing the officers, and the people who have taken those bribes also have to be penalized. So that is my say. మీరు లుబ్నా గారితోటి చాలా పాండ్స్ తిరిగిండ్రు, లేక్స్ తిరిగిండ్రు, ఇవన్నీ తిరిగిండ్రు కదా. ఆ క్రమంలో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ మీరు ఎన్ని ఇల్లులు అట్లాంటి, అంటే లైక్ బిగ్ షాట్స్ ఇల్లులు చూసిండ్రు, ఎన్ని చిన్న మన అట్లాంటి చిన్న ఫ్యామిలీస్ వాళ్ళ చూసిండ్రు? అన్ని పెద్దవే ఉన్నాయి. మై హోమ్, అవతార్, ఫినిక్స్, ఏంటిది రామోజీ పక్కన ఏదో వేరే వాళ్ళది ఏదో చెప్పారు, అక్కడ పెద్దవాళ్ళే అన్ని ఉన్నాయి. కానీ వి డిడ్ నాట్ కమ్ అక్రాస్ పూర్ పీపుల్స్
ల్యాండ్స్ అన్నమాట. థ్యాంక్ యూ అండి ప్రమీల గారు. మళ్ళీ మనం మాట్లాడదాము. రైట్. అయితే ఇప్పుడు హైడ్రా గురించి అంటే ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళు చాలా అంటే ఎంతో ఈఎంఐలు తీసుకొని లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కష్టపడుతుంటారు. ఇప్పుడు సడన్ గా అవన్నీ వెళ్ళిపోతే వాళ్ళకి లాస్ అవుతుంది కదా అని కోణంలో మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? శ్రీనివాస్ గారు మీరేమైనా మాట్లాడతారా? యశస్విని గారు మీరు మీరు మీ కన్సర్న్ చెప్తారా? Oh, hi everyone. So I don't know this group actually. I have recently joined this group. One of my friends recommended this group. So yeah, I'm an employee. I'm working for an NGO. Right. I'm completely into education. But yeah, there's something interesting even for me also looking into Hydra and how they're going ahead with their plans. But I don't know. I'm not debating here. I'm not into yes or no. But I just wanted to understand a perspective where I have seen Hyderabad, right, from the Nizam's rule, where there were 3,000 to 7,000 lakes before, and now it is hardly 50 to 100. So I just also want to understand can we go ahead and capture these lands for the sake of development, or if we don't do, can we see a development in Hyderabad? So is encroachment a development, or without encroachment also we can see development, or how is it? Because and also how is it impacting the middle class families? Even I have these questions in my mind, so I would really love to hear from everyone's discussions. Thank you so much. గుడ్ పాయింట్స్ యాక్చువల్లీ. హాయ్ నర్సయ్య గారు. మీరేమైనా చెప్పాలనుకున్నారా? ఇప్పుడు యశస్విని గారు అడిగినట్టు డెవలప్మెంట్ కోసం ఎంకరేజ్మెంట్ చేయొచ్చా లేదా? హలో సార్. Yeah. నేను వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? ఇట్స్ ఆడిబుల్. సార్, విషయం ఏంటంటే సార్, నేను వరంగల్లో రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తాను. జనరల్ గా నేను మహేష్ సార్ అబ్రాడ్ గా ఉండి కూడా తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ కోసం కాస్త మంచి విషయాల కోసం పోస్టింగ్ పెట్టిన ప్రతిదీ కూడా నేను యాక్టివిటీ చూస్తుంటాను. అందులో భాగంగా ఈ రోజు ఈ హైడ్రా అనే విషయం మీద కూడా నేను చూద్దాం ఎలాంటి విషయాలు సార్ నుంచి వింటాను అనే ఉద్దేశంతో నేను దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది సార్. జనరల్ గా సరే, గతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు అండదండలు చూసుకుని జనరల్ గా ఏం నడుస్తుందంటే గుర్తుకున్న ఉందే గుర్రం లాగా నడుస్తుంది. అది నడిచి ఈ రోజు న్యాచురల్ గా ఉన్నటువంటి చెరువులను సంపన్న వర్గాలకు చెందినటువంటి వారు దాన్ని ఆక్రమించుకొని వాళ్ళు అంటే చెరువులు అనేది న్యాచురల్ గా ఏర్పడినటువంటి వాటిలో ప్రకృతి ఎలా ఉందో అలా ఉంటేనే రేపటి తరాలకి కొంచెం అనుకూలమైనటువంటి జీవనాన్ని మనం అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ సంపన్న వర్గాలు వాటిని ఆక్రమించుకోవడంతో అక్కడ వాటర్ అనేది సరిగ్గా చెరువులు అనేది జనరల్ గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి గతంలో ఉన్నటువంటి ఇంజనీర్లు అయితే కావచ్చు, మిగతాలు కావచ్చు, రేపటి ప్రజల జీవితం కోసం ఆలోచించి ఏర్పాటు చేసినటువంటివి. వీటిని కొందరు ఆక్రమించుకొని అక్కడ వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకొని అవి కూడా సాధారణమైన వాళ్ళు అందులో జీవించడానికి తీసుకొని ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పటిదాకా మీరు అందరూ చెప్తున్నటువంటి విషయాలు నేను గమనించింది ఏంటంటే, హైదరాబాద్ లో కొంచెం మామూలు సాధారణమైనటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళ పిల్లల అవసరాల రీత్యా ఫ్యూచర్ కోసం వాళ్ళ జీవితాన్ని అక్కడ కాస్త చదువు కోసమో లేకపోతే వాళ్ళు కూడా నెక్స్ట్ అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అందరికీ అనుకూలత ఉన్నది కాబట్టి అట్లా ఆశించి ఈ ఈఎంఐలు అలాంటి తీసుకొని అక్కడ తీసుకున్నటువంటి క్రమంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. దాన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ హైడ్రా ప్రాజెక్టును కాస్త అటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించి రేపు ముందరగా వేయడం వలన అందరికీ కాస్త న్యాయబద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఇదే కార్యక్రమాన్ని కనుక కొనసాగించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు శిక్ష జరుగుతుంది, కానీ అందులో సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించి ముందుకు పోయినట్టే ఉంటే ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. హాయ్ హరిత గారు, వెల్కమ్ టు సిటిజన్స్ డైలాగ్. సో ఇది టాపిక్ వచ్చేసి హైడ్రా చేసిన పనుల వల్ల హైదరాబాద్ మారనుందా? మీరేమైనా చెప్పదలుచుకున్నారా అండి? లేదు, థ్యాంక్ యూ. హాయ్ గౌతమ్. హాయ్ శివ. సో బేసిక్ గా నాకు హైడ్రా గురించి ఎక్కువ తెలియదు. ఐ వాంటెడ్ టు లెర్న్ హియర్. ఇట్లా మహేష్ సార్ చాలా రీసెర్చ్ చేసారు, ఎంతో కొంత నేర్చుకుంటాను వచ్చిన. కానీ నాకు కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, ఐ షేర్ ఇట్ విత్ యూ. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ల్యాండ్ లో ఒక బేసిక్ కన్స్ట్రక్షన్ ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి వాడు ఒక 30,000 అట్లా ట్యాక్స్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏది జిహెచ్ఎంసి ట్యాక్స్ అట్లా. సో వాడు ఆ ప్రాపర్టీ డెమాలిష్ చేసి కొత్తది కట్టుకుండు, నౌ వాడికి ఒక ₹1,00,000 ట్యాక్స్ వస్తుంది అనుకో. సో ఆ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాడు ఏం చేస్తాడంటే జిహెచ్ఎంసి వాళ్ళతో ఎంతో కొంచెం మాట్లాడుకుంటాడు. సో ఎంతో కొంత మాట్లాడుకుంటే ఓల్డ్ కన్స్ట్రక్షనే ఉంది, కొత్తగా ఏం కన్స్ట్రక్షన్ అక్కడ ఏం అంటే అయింది అప్డేట్ చేసుకోకుండా పాత ట్యాక్స్ తీసుకుంటా ఉంటాడు అనమాట వీడు. సో ఇక్కడ మనం
ఏం గుర్తించాలంటే వాడు ఆ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బ్యాంకు నుంచి లోన్స్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, కానీ జిహెచ్ఎంసీ రికార్డ్స్ లో మాత్రం అప్డేట్ అవుతలేదు. ఇప్పుడు హైడ్రా అనే దానిపైన మీడియాలో ఫుల్ భూమి ఉన్నది కాబట్టి పీపుల్ విల్ గో అండ్ సీ అక్కడ ఏవి డిమాలిష్ చేస్తుర్రు, ఏ కన్స్ట్రక్షన్స్ అయినాయని. కానీ రేపు పొద్దున అక్కడ కూడా అసలు పర్మిషన్లే లేకుండా అయిన కన్స్ట్రక్షన్స్ ని అక్కడ కన్స్ట్రక్షనే లేదని రాసుకొని వెళ్ళిపోయినా అడిగేవాడు ఉండడు అనమాట. అది అడగాలంటే బేసిక్ గా ప్రెషర్ గ్రూప్స్ మన జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా లాంటివి ఏమైనా పనిచేస్తే అవుతుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లోన్ వచ్చినా కూడా జిహెచ్ఎంసీలో అప్డేట్ కాకపోవడం అనేది ఇట్ ఈస్ అన్ ఇన్ఎఫిషియన్సీ. ఇట్లాంటి ఇన్ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి, సిస్టమాటిక్ ఇన్ఎఫిషియన్సీస్. ఈ ఇన్ఎఫిషియన్సీస్ ని సాల్వ్ చేయకుండా ఇప్పుడు హైడ్రా ఇస్ ఆన్ డెమాలిషన్ మోడ్. సో అయిపోయిన తర్వాత ప్రివెన్షన్ చేయకుండా రోగం వచ్చిన తర్వాత మందులు వేసే లాంటిది అనమాట ఇది. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. వాటర్ ఇస్ టూ పవర్ఫుల్ అని నమ్మేటోడు నేను. వాటర్ తోని కాంప్రమైజ్ ఉండదు. వి షుడ్ గివ్ ఇట్స్ వే. దాని దానికి దాని ప్లేస్ దానికి ఇచ్చి మనం ఎంత వెనక్కి వీలైతే అంత వెనకాలకు జరిగి కట్టుకుంటే బెటర్. కానీ ఒక ప్రాపర్ అప్రోచ్, ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా క్యాలిక్యులేటెడ్ అప్రోచ్. ఇప్పుడు జరిగిన కన్స్ట్రక్షన్స్ అక్కడే ఉంటే వాట్ ఈస్ ద కాస్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు పే యాజ్ అ సొసైటీ, యాజ్ అన్ ఇండివిజువల్, ఎవరు ఎట్లా పే చేస్తారు అంటే మనకి దాని వల్ల అయ్యే లాసెస్ గా ఎంత వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం అనుకోవచ్చు అక్కడ ఇల్లు డెమాలిష్ చేస్తే అక్కడ ఉన్న జనాలు లాస్ అవుతారు అని. ఇప్పుడు బేసిక్ గా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళే అక్కడ కట్టుకున్నారు అని ఉంటది. వాడు చాలా డబ్బులు ఉన్నోడు లాబీ చేసి కట్టేసి నార్మల్ వాళ్ళకి అమ్మేస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాస్ అయిపోయేటోళ్ళు వాళ్ళు అనమాట. సో వాళ్ళకి ప్రాపర్ కంపెన్సేషన్ ఇస్తారా, ఇట్లాంటివన్నీ ఆలోచించి ఒక ప్రివెంటివ్ మెజర్ అనేది ప్రాపర్ గా ఈ సిస్టమాటిక్ ఇన్ఎఫిషియన్సీ సాల్వ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ కనుక చేయకపోతే ఇది రిపీట్ అయితేనే ఉంటది. ఇదంతా ఒక 10 రోజుల ముచ్చట్లాగా ఉంటది అనమాట మీడియాలో. ఇట్లా మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటది. మళ్ళీ అప్పుడు ఒక డెమాలిషన్ డ్రైవ్ చేస్తారు. ఇట్ విల్ బి ద సేమ్. సో అట్లా అనిపిస్తుంది. యా థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్. నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు యూఆర్ లుకింగ్ ఇన్ టు ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్, రైట్? విచ్ ఇస్ వెరీ కమెండబుల్. నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాటిని యూ ఆల్రెడీ స్పోక్ లైక్ ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవాల్సిందే, అది ఫ్యూచర్ కి. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని ఏమన్నా చేయడానికి మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? లైక్ యు నో వాట్ టు డూ ఎట్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చెప్పింది కదా, అసలు ఒక బడాబాబు కొనుక్కుంటాడు, మన అట్లాంటి చోటా బాబులాగా అమ్ముతాడు. దానివల్ల మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనమే నష్టపోయేది. సో మరి మన అట్లాంటి వాళ్ళని ఇట్లా మన ఇల్లు డిస్ట్రక్షన్ కాకుండా చేయడానికి ఏమైనా థాట్ ప్రాసెస్ ఉందా మీ దగ్గర? అంటే యాక్చువల్లీ లేదు సార్. అంటే మన ఇల్లు అక్కడే ఉంటే మనకి సమస్యనే, వేరే వాళ్ళకి సమస్యనే. అది అక్వైర్ చేసుకొని గార్మెంట్స్, ఎందుకంటే గార్మెంట్ ఇన్ఎఫిషియన్సీస్ వల్లనే ఇది జరిగింది. ఎవరు కబ్జా చేసుకున్నా అది వాళ్ళ ఇన్ఎఫిషియన్సీస్. సో వాళ్ళు అక్వైర్ చేసుకొని వీళ్ళకి వేరే ప్లేస్ ఏదైనా చూపించి, లేదంటే ప్రాపర్ కాంపెన్సేషన్ ఇచ్చేసి, మార్కెట్ రేట్ కాంపెన్సేషన్ ఇచ్చి, నాట్ గవర్నమెంట్ రేట్ కాంపెన్సేషన్ ఇచ్చి, వాళ్ళు ఐఎమ్ నాట్ దాట్ ఏమంటారు ఆ ఫీల్డ్ లో నాకు అంత అది కూడా లేదనమాట, ప్రావీణ్యం లేదు. సో వాళ్ళు దే షుడ్ ప్లాన్, అంటే వీళ్ళని ప్రాపర్ కాంపెన్సేషన్ అయితే చేయాలని నా ఉద్దేశం, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని. ఎందుకంటే అది వాళ్ళకు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే నీళ్ళు అక్కడికి వచ్చేస్తాయి రేపు పొద్దున, వాళ్ళు కూడా అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. సో వాళ్ళని వేరే దగ్గర షిఫ్ట్ చేయడమో, లేదంటే వాళ్ళకి ప్రాపర్ కాంపెన్సేషన్ చేసి ఆ ప్లేస్ ని గవర్నమెంట్ వాట్ ఇట్ విల్ డూ అనేది సైంటిఫిక్ గా విత్ రేషనాలిటీ అండ్ సైంటిఫిక్ టెంపర్ వాళ్ళు దాన్ని సొల్యూషన్, ఇప్పుడు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంది అనేది వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కూర్చొని ప్లాన్ చేసి ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ. ప్రమీల గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. అదే కాంపన్సేషన్ builder has to give, who has sold properties and made money, he has to compensate. Government compensation ఎంతమందికి ఇవ్వగలదు ఇంత, దట్టు నాట్ అట్ ద గవర్నమెంట్ రేట్, ద మార్కెట్ రేట్. అంటే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ కొనుక్కున్నాము, 50 lakhs కొనుక్కున్నాము, ఇప్పుడు 1.5 అయింది. 1.5 ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ ఎక్కడ నుంచి ఇచ్చిస్తుంది? ఎవడైతే కట్టాడో మనం కొనుక్కునేటప్పుడే వీ హ్యావ్ టు సీ వెదర్, మనకి తెలిసి కూడా బఫర్ జోన్ లో ఉంది, పర్మిషన్ తెచ్చేసుకున్నాం, వాడికి డబ్బులు ఇచ్చేసాము, తెచ్చేసుకున్నాం అని ఆ రోజుకి అయిపోయింది, మనం వీఆర్ సేఫ్ అని అనుకుని దిగారు. కానీ ఒక రోజు వచ్చింది టు బేర్ ద బ్రంట్ అన్నది తెలిసితే, ఇప్పుడు కనుక ఇది ఆగిపోతే మాత్రం హైదరాబాద్ మాత్రం మళ్ళీ ఇంకా ఘోరంగా అయిపోతుంది. యాక్చువల్లీ ఆ జియో 111 లాస్ట్ గవర్నమెంట్ తీసేసినప్పుడు వి ఆల్ ఫాట్ అగైన్ కదా,
అదే టు రివోక్ టు రిపీల్ ఇట్ బ్యాక్ అని చెప్పేసి మనం అందరం ఫైట్ చేసాం. ఇప్పుడు కనుక ఈ హైడ్రా మాత్రం ఆపేస్తే గాన చాలా ఘోరంగా ఉంటది. అండ్ యశస్విని మేడం మాట్లాడింది ఎంక్రోచ్మెంట్ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ అండి. అబ్సల్యూట్లీ no, we cannot encroach for development. It is not development. The right of lake is its right, and overflows లో కూడా we should not occupy or we should not have any obstructions. మనము డెవలప్మెంట్ పేరు మీద రివర్ వ్యూ, లేక్ వ్యూ అనుకుంటా బఫర్ జోన్ లోకి వచ్చేసి అపార్ట్మెంట్లు కట్టేసి, ఇట్ ఈస్ ఆల్సో అపీలింగ్ ఫర్ రెసిడెంట్స్ టు be around the lake, but sad state of affairs in Hyderabad is all lakes are polluted. మొత్తం సీవేజ్ అంతా లేక్స్ లోకే వెళ్తుంది. అదే కాకుండా ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి, మేము పెబుల్ సిటీలో ఉంటాము. వీఆర్ మోర్ దెన్ 3000 ఫ్లాట్స్, అంటే 14 టవర్స్. ఇన్ ఈచ్ టవర్ 200 ఫ్లాట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ అవర్ ఓన్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ STP, which is catering, the recycled water is catering to all the flush tanks of 3 BHKs. మొత్తం అన్ని 3000 ఫ్లాట్స్ లోకి 3 BHK టాయిలెట్స్ కి ఫ్లష్ వాటర్ ఇస్తుంది, ప్లస్ గార్డెన్ కి ఇస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఎక్సెస్ వాటర్ వీఆర్ గివింగ్ ఇట్ టు ద మున్సిపాలిటీ ఫర్ వాటరింగ్ ద చుట్టుపక్కల గ్రీనరీకి వాటర్ చేయడానికి ట్యాంకర్స్ కూడా మేము ప్రొవిజన్ పెట్టాం. బట్ సరౌండింగ్ అవర్ బండ్లగూడ జాగీర్, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నా దే డోంట్ హ్యావ్ STPs. ఆల్ దేర్ సీవేజ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద లేక్. మాకు క్యాచ్మెంట్ అనేది TSPA దగ్గర నుంచి స్నేహిత హిల్స్ ఇవన్నీ ఆఫ్టర్ బికమింగ్ మున్సిపాలిటీ ప్రైసెస్ అంతా ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఇదంతా కన్స్ట్రక్షన్ జంగల్ అయిపోయింది. సో మొత్తం సీవేజ్ అంతా లేక్ లోకి వస్తుంది. అండ్ వి ఫాట్ టు డైవర్ట్ ద సీవేజ్ సర్కంవెంటింగ్ ద లేక్ అని అంటే అవర్ గ్రేట్ HMDA engineers have dug the pipeline through the lake bed. ఎవరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని, సూపరింటెండింగ్ ఇంజనీర్ ని అందరినీ లేక్ దగ్గర పిలిచి ఇది రాంగ్, ఇది ప్లీజ్ స్టాప్ దిస్ అని చెప్పినా గానీ నో ఈ దిస్ ఈస్ బియాండ్ FTL, వై ఆర్ యు వరీడ్, యువర్ లేక్ ఈస్ సేఫ్ ప్రమీల అనుకుంటా. గారు, మనము వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా, మీరు Yeah, we'll get back కరెక్ట్గా to you. చెప్పారు. Yeah. Right. Akarsh, 1 minute, Akarsh. I'll just take half a minute. Madam, if it is just a issue between the builder and the buyer, appudu builder compensate cheyale. Can it is not the issue between just builder and buyer. Ikkada builder, buyer and the government is also part of the problem. అది బయట లేదు, ఇట్ ఈస్ విత్ ఇన్ ద ప్రాబ్లం అండ్ ఇట్ ఈస్ ఇట్స్ డ్యూటీ టు సేఫ్ గార్డ్. అది సేఫ్ గార్డ్ చేయలేకపోయింది ఆ ప్లేసెస్ ని. అండ్ అక్కడ అన్ని తెలిసి మాత్రమే కొనుక్కోరు బేసిక్ గా. అంటే ఇక్కడ ఆన్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్ లో ఏం జరుగుతుందని ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, ఎందుకంటే దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటా కాబట్టి వాళ్ళకి అన్ని తెలిసి కొనుక్కోరు. అక్కడి వరకు అసలు లేఅవుట్ ఎట్లా వెళ్తుందో మీరు చూసుకుంటే, ఇప్పుడు పటాన్ చెరువులో యూ టేక్ ఎనీ GP లేఅవుట్స్, చాలా లేఅవుట్స్ చెరువు పక్కలు ఉన్నవి. ఆ FTL బఫర్ జోన్ లోకి మొత్తం లేఅవుట్స్ వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. వాళ్ళకి అది FTL అని తెలవాలంటే ఆ పంచాయతీ చుట్టూ తిరగాలి, వాళ్ళు మాట్లాడేసుకొని ఉంటారు. ఆ పంచాయతీ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా రాదు, కానీ కొనేసుకుంటారు. సో అట్లా ఆ చైన్ లో లాస్ట్ కి ఉండేవాడు, వాడికి తెలియకుండా చాలా తప్పులు జరిగిపోయి ఉంటాయి. సో మనం వాడిని అంటే కార్నర్ చేసి, హీ విల్ బి ద వీకెస్ట్ అండ్ హీ విల్ బి ద ఈజీ పర్సన్ టు కార్నర్. వాడిని ఈజీగా కార్నర్ చేసేయచ్చు, వాడు ఉంటూ నీళ్ళు వడగొట్టేయచ్చు, వాడిని తీసి అవతల పడేయచ్చు. సో ఇప్పుడు బిల్డరే కంపెన్సేట్ చేయాలి అని నేను అనుకోవట్లేదు బేసిక్ గా, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇట్ షుడ్ బేర్ ద కాన్సిక్వెన్సెస్. అది కూడా బేర్ చేయాలి. థ్యాంక్ యూ గౌతమ్, గుడ్ పాయింట్స్. ఒక క్వశ్చన్ ఇక్కడ, శివ ఒక్క నిమిషం. గౌతమ్, మరి మీరు చెప్పింది కరెక్టే, గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి. మరి గవర్నమెంట్ ఇచ్చింది 100 కోట్లే కదా, మరి ఇది ఎట్లా పాసిబుల్? ఇప్పుడు హైడ్రాకి గవర్నమెంట్ ఇచ్చింది కేవలం 100 కోట్లు మాత్రమే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఐ హావ్ నో ఐడియా సార్, సీరియస్లీ ఐ హావ్ నో ఐడియా. స్పీకర్ గారు చెప్పండి మీరు. థ్యాంక్ యూ ఆకాష్. ఆయన పేరు శ్రీకర్ అండి. నేను ప్రస్తుతం ఒక MA డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాను అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో. ఈ హైడ్రా పనులు మొదలైన దగ్గర నుంచి నాకు ఇదే క్వశ్చన్స్ తగులుతూ ఉన్నాయి. ఇప్పటివరకు మీడియాలో చూస్తే అందరేమో దాన్ని పొగుడుతా ఉన్నారు. ఇక్కడ నేను దానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసినా కూడా ఎవ్వరు సపోర్ట్ ఇచ్చారు అనిపించదు. సో ఇక్కడ ఈ డిస్కషన్ చూసి చాలా సంతోషం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దీనికి సపోజ్ కాంపెన్సేషన్ గా ఎవరు ఇవ్వాలి,
లేదా ఇక్కడ ఎవరికైతే ఇల్లు పోతున్నాయో వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఎలా ఇవ్వాలి? ఇవన్నీ యాక్చువల్లీ క్వెషన్స్ ఆఫ్ పాలిసీ. ఇప్పుడు మనం హైడ్రాని ఒక ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ వింగ్ లా తయారు చేసి దీని నియమం మీరెళ్ళి కూలగొట్టండి అంటే ఇలాగే జరుగుతది. ఇలాంటి విషయాల్లో నార్మల్ గా యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ డెలిబరేషన్ అట్ గవర్నమెంట్ లెవెల్, ఒక జిహెచ్ఎంసీ లెవెల్లో, ఒక వార్డ్ ఇంకా ఒక మున్సిపల్ లెజిస్లేటివ్ బాడీ లెవెల్లో డిస్కస్ చేసి ఒక సరైన పాలసీ తేవాలి ఇలాంటి వాటికి. సో సపోజ్ ఇక్కడ ఈ లేక్స్ మనం క్లియర్ చేస్తే దీని వల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి, ఆ రిపర్కషన్స్ ని మనం ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ షుడ్ బి అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్, షుడ్ బి అ మ్యాటర్ ఆఫ్ డెమోక్రసీ. అలా అనుకోకుండా ఎప్పుడో ఒకసారి జిహెచ్ఎంసీ యాక్ట్ ఒకటి వచ్చింది, దాని కింద ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఈ రెగ్యులేషన్స్ కింద ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వెళ్ళి ఏమన్నా చేయొచ్చు అంటే విల్ ల్యాండ్ అప్ అట్ ద సేమ్ ఇష్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటికి అన్ని ఒక జవాబు ఉండాలంటే వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ ఫిక్స్ దాట్ మెయిన్ పాలసీ ఇన్ పాయింట్. ఇప్పుడు మనం ఎవిక్ట్ చేస్తే ఇప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వాలా, ఎవరు ఇవ్వాలి, ఎవరిది తప్పు, అవన్నీ ఇట్ షుడ్ బి అ మ్యాటర్ ఆఫ్ లా అండ్ పాలసీ. 3 ఇప్పుడు లేక్స్ ఉన్నాయి, లేక్ చుట్టూతా బిల్డింగ్స్ ఉన్నాయి, ఇది తప్పు, మన లేక్స్ అన్ని తిరిగి రావాలి అంటే ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా లొకాలిటీస్ లేక్స్ ని ముంచేసే కట్టినవి. లాట్ ఆఫ్ బేగంపేట్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్ ఇవన్నీ ముందు చెరువుల మీద కట్టి దాని మీద బిల్డ్ అయినవి. ఇప్పుడు ఇలా అంటే హౌ ఫార్ డు వి గో బ్యాక్ టు సే హైడ్రా షుడ్ డెమాలిష్ ఎవ్రీథింగ్ దట్ ఎన్క్రోచెస్ ఆన్ అ లేక్? ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఫస్ట్ ఆన్సర్ చేయకుండా స్ట్రేట్ అవే యాక్షన్ అంటే విల్ ల్యాండ్ అప్ అట్ ద సేమ్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ నౌ. అండ్ ఇట్స్ రైట్, ఇది సస్టైనబుల్ కాదు, రేపు వేరే గవర్నమెంట్ వచ్చి మార్చేస్తుంది. Because there's no need to deal with policies. Just executive order, March astadi, everything will be over. There's nothing sustainable about this or anything that'll be good from this. Okay, thank you very much, Srikar garu. అయితే మీకు ఒక క్వశ్చన్. సో అకార్డింగ్ టు యూ, వితౌట్ ఎనీ పాలసీ ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో యూ ఆర్ లుకింగ్ ఫర్ ప్రెసెంట్ సినారియోస్ లో మనం చూసుకొని ఫ్యూచర్ సినారియోస్ లో రెండు చూసుకునేది ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ మీన్ టు సే, రైట్? సో ఫ్యూచర్ అంటే మనము ఎంక్రోచ్మెంట్స్ ఆపొచ్చు. మరి ప్రస్తుతానికి ఉన్న దానికి మీకు ఏమైనా ఐడియా ఉందా? హౌ టు, మనకి ఇప్పుడు బేసికలీ హైడ్రా ఎందుకు, ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి హౌ టు కాంపెన్సేట్ ద వాటర్ విచ్ ఇస్ ఇన్ఫ్లోయింగ్ ఇన్ టు ద డ్రైన్స్, వీటిని మనము వీటిని అంటే ఎట్లా ఈ వాటర్ ని సోర్స్ చేయడానికి టు ఎక్సిట్ అవుట్ ఏమన్నా ప్లాన్ ఉందా? I mean, there are two things. నేను ఫ్యూచర్ అన్నప్పుడు ఐ డోంట్ మీన్ రేపటి నుంచి ఎన్క్రోచ్మెంట్స్ ఉండకూడదు అని. ఐ మీన్ ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ టు డెమాలిష్ సంథింగ్, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి కూలగొట్టండి అని చెప్పకుండా యూ హ్యావ్ అ గవర్నమెంట్ ఫర్ 5 years. అట్లీస్ట్ జిహెచ్ఎంసీ లెవెల్ లో చూసుకుంటే యూ స్టిల్ హ్యావ్ అ గవర్నమెంట్ ఫర్ 1 or 2 years. దానిలో నుంచి ఒక 2-3 నెలలు తీసుకుని యూ కెన్ ఫిగర్ ద పాలిటిక్స్ ఆఫ్ ఇట్ అవుట్ కదా. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ డెమాలిషన్ వుడ్ బి దట్ ఇంతమందికి ఇల్లు పోతాయి లేదా ఇంతమందికి నష్టం అవుతుంది. ఆ నష్టాన్ని ఎలా డీల్ చేయాలి? దీస్ ఆర్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఆఫ్ గవర్నెన్స్ అలా చూసుకుంటే. సో దాన్ని కొంచెం టైం కేటాయించి దాని తర్వాత యూ వాంట్ టు లాంచ్ హైడ్రా, యూ కెన్ డూ దాట్. కానీ అదంతా ఏం ఆలోచించకుండా జస్ట్ స్ట్రేట్ గా వెళ్ళి చెయ్యండి అంటే దీస్ ఆర్ ద సేమ్ ప్రాబ్లమ్స్ దట్ కమ్ అప్. సెకండ్, ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలి అన్నా కూడా ఐ థింక్ దేర్ ఆర్ జనరల్ గా ఒక ఇండియా మొత్తం చూసుకుంటే డెమాలిషన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, ద బేసిక్ ఐడియా ఇస్ వీళ్ళని ఇక్కడ నుంచి తరిమేస్తే ఇక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయొచ్చు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ బ్యాలెన్స్ ఆఫ్ హార్మ్. ఇస్ ఇట్ మోర్ బెనిఫిషియల్ టు డ్రైవ్ దెమ్ ఆర్ ఇస్ ఇట్ మోర్ బెనిఫిషియల్ టు కీప్ దెమ్? అలా ఆలోచించకుండా ఒక కేర్ ఎథిక్ లో తీసుకుంటే, ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు ఇక్కడ నుంచి ఈ జనాన్ని తీసేస్తే వీళ్ళకి ఏమవుతుంది, ఆ యాంగిల్ లో నుంచి ఆలోచిస్తే వి మైట్ కమ్ అప్ విత్ అదర్ సొల్యూషన్స్. ఫర్ ఇన్స్టెన్స్ డెమాలిషన్ కాకుండా మేబీ ఒక వేరే పైప్ లైన్ లాగా టెక్నికల్ ఇన్నోవేషన్ లాగా కూడా చూడొచ్చు. లేదా యూ కెన్ లుక్ అట్ ప్రాబ్లమ్ హైయర్ ఇన్ ద సోర్స్, లోవర్ ఇన్ ద సోర్స్ ఎక్కడన్నా. కానీ అలా చూసుకోకుండా ఇఫ్ ఆర్ సింపుల్ సొల్యూషన్ ఇస్ దారిలో ఉంది కూలగొట్టండి అంటే ఇట్ డజంట్ డు ఎనీవన్ ఎనీ గుడ్. దట్స్ మై ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుక గారు మీరు మాట్లాడతారా? ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హైడ్రా అనేది సడన్ గా వార్తల్లోకి వచ్చింది, యాక్షన్ లోకి వచ్చింది. అయితే దానికి ముందు వెనకాల ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు కానీ అధికారులకు కానీ ఉన్నదా? అసలు ఏమీ లేకుండా సడన్ గా వచ్చేసింది. అది వచ్చేసి సో అండ్ సో కూల్ చేస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది. వార్తల్లో విని ప్రజల్లో ఆసక్తి పెరిగింది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి, అవును కాదు, కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి. అయితే ఫస్ట్ దీంట్లో ఉన్న విధి విధానాలు ఏంటి అనేది ప్రజలకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా దాని గురించి. ఆ రకమైన సమాచారం ఏది ఇవ్వకుండా ప్రభుత్వం
సడన్ గా మొదలు పెట్టింది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మాక్సిమం ఆ చెరువుల దగ్గర కొన్ని చోట్ల నేను చూసినంత వరకు మిడిల్ లోయర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెరువు పూడ్చిన చోట స్థలం కొనుక్కొని కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. మిడిల్ ఫ్యామిలీ కాదు, మిడిల్ లోవర్, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు బంజారా హిల్స్ అటు సైడ్ ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద చెరువులు అవన్నీ కూడా వెల్ సెటిల్డ్ పీపుల్ వే ఉన్నాయి అక్కడ. అయితే మరి అంతంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి నియమావళితో కన్స్ట్రక్షన్ జరిగింది? ఇవాళ నేను వార్తల్లో చూసాను, ఒక ఆమె నేను లంచం ఇచ్చి నేను పర్మిషన్ తీసుకున్నా అని చెప్పి ఆమె అంతటా ఆమెనే చెప్తుంది. వీడియో వచ్చింది ఒకటి. సూసైడ్ చేసుకోవడానికి ఒకరు పోయిండ్రు కిరోసిన్ పోసుకొని, మా ఇల్లు కూల్చేస్తారా అని. వాళ్ళే చెప్తున్నారు నోటితోని, మేము లంచం ఇచ్చి పర్మిషన్ తీసుకున్నాం కట్టుకోవడానికి అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరిని నిలదీద్దాం? ప్రజల్ని నిలదీద్దామా, ప్రభుత్వాన్ని నిలదీద్దామా, లేక అధికారులను నిలదీద్దామా? ఈ సమస్యకి ఎక్కడన్నా మనకు కంక్లూజన్ దొరుకుతుందా, ఎండ్ అనేది దొరుకుతుందా? ఎవరు అందాము? ఇప్పుడు పేదవాళ్ళు కొందరు, మీ ఇందాక మా సార్ అన్నట్టు అన్ని అమ్ముకొని వచ్చి కట్టుకున్న వాళ్ళు, ఈఎంఐలు పెట్టుకొని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ కూల్చేటప్పుడు ఇప్పుడు మొన్న ఎన్కన్వెన్షన్ కూల్చినట్టుగా అలాంటి వాటిని కూల్స్తే పెద్దగా ఏమీ ఉండదు. సముద్రం నుండి ఒక చెంబడి నీళ్ళు తీసినంత విలువ వాళ్ళకి అది కూల్చేస్తే. కానీ మిడిల్ ఫ్యామిలీ, మిడిల్ లోవర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉంటారో జీవితాంతం కష్టపడి కూడబెట్టుకొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఏదో ఒక దారి వాళ్ళకు చూపించాలి. ప్రభుత్వానికి వాళ్ళకు మధ్య ఏదైనా ఒక ఒప్పందం జరగాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు అక్కడ ఉన్న భూములు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇల్లు పోయిన వాళ్ళకు ఎయిర్పోర్ట్ కాలనీ అని శంషాబాద్ లో వేరే సైడ్ కొంత స్థలం ఇచ్చి వాళ్ళు కట్టుకోవడానికి కూడా కొంత సపోర్ట్ చేసింది. అయితే అది ప్రభుత్వం కాదనుకోండి, జిఎంఆర్ వాళ్ళకు ఇచ్చారు. ఆ రకంగా మరి ఈ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకు ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక సార్ అన్నట్టు తెలుసో తెలియక అది బఫర్ జోనా, ఎఫ్టిఎల్ ఏరియానా అనేది తెలియక ఏదో దొరుకుతుంది కదా, చౌక దొరుకుతుంది కదా అని కొనుక్కున్న 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత కట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితికి మనం ఏం చెప్పగలుగుతాం అనేది తోచట్లేదు. రెండోది, ఇప్పుడు ఈ వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఏం చేస్తారు అనేది తెలియదు. కొన్ని కూల్స్తున్నారు, కొన్ని కూల్చట్లేదు. మరి ఇక్కడ మొత్తం ప్రభుత్వము ఏకపక్షంగా ప్రవర్తిస్తుందా, లేకపోతే చిత్తశుద్ధితో పనిచేస్తుందా అనేది కూడా కొంత సందేహాలు ప్రజలకు వస్తున్నాయి. మరి ఇవి కాకుండా ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇందాక సార్ అన్నట్టు కన్స్ట్రక్షన్ చేసిన పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు బిల్డర్ కొనుక్కుంటాడు, బిల్డరే కట్టిస్తారు కాబట్టి నష్టాన్ని బిల్డరే భరించాలి అనేసి అని అంటున్నారు. బిల్డర్లు అందరూ కూడా వెల్ సెటిల్డ్ ఉండరు. అందులో కూడా కొందరు మీ మధ్య కొంచెం ఉన్నత మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ సమస్యలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. మరి దీనికి కాంపన్సేషన్ ఇస్తారా గవర్నమెంట్, లేదా ఏ విధంగా? మామూలుగా చెరువులు అనేవి ఈ చెరువు పరిసర ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే నీళ్లు వస్తాయి, మళ్ళీ ఇల్లు మునిగిపోతాయి, మనకు ఆరోగ్యాలు పాడైతాయి, ఆర్థిక నష్టం వస్తుంది అని ఆలోచించకుండా ఉంటారా? గ్రామాల నుండి వచ్చిన వాళ్ళకైతే చెరువులు వాటి గురించి క్షుణ్ణంగా అవగాహన ఉంటది. వరదలు ఎట్లా వస్తాయి, చెరువులు ఎట్లా ఉంటాయి, వానలు వస్తే ఎట్లా ఉంటది అనేది. కాకపోతే ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ ఆ రకమైన అవగాహన ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ? ఇవి మనం దీని గురించి కొంచెం చర్చ వేరే రకంగా జరుపుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. పర్యావరణము తర్వాత అన్నిటి బాధ్యత ప్రజలకు ఎంత బాధ్యత ఉంటుందో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉండాలి పర్యావరణాన్ని కాపాడడంలో. ఎందుకంటే అది అందరి సొత్తు. మరి ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు ప్రభుత్వము, ప్రజలు ఇద్దరు కూడా భరించాలి. ఎందుకంటే పర్యావరణాన్ని హాని చేయడం వలన ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ, చెరువులకు నీళ్లు పోవడానికి దారి లేకుండా ఇళ్ళని కట్టేసి, ఆ నాలాల మీద ఇల్లు కట్టేసి ఎక్కడ కూడా నీళ్లు పోవడానికి దారి లేకుండా చేసేసరికి తప్పు చేసిన తో పాటు తప్పు చేయని వాళ్ళు కూడా శిక్షణ అనుభవిస్తున్నారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అధికారులది, ప్రజలది, ప్రభుత్వానికి. దానికి ఈ ముగ్గురు కలిసి నష్టం చేశారు కాబట్టి ఈ ముగ్గురు కూడా దాని కాంపన్సేషన్ భరించాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. రేణుక గారు, మీరు చాలా బాగా చెప్పారు. అందరూ ప్రభుత్వం గాని, అధికారులు గాని, ప్రజలందరూ వాళ్ళు రెస్పాన్సిబుల్ గా లేక్స్ ని కానీ పర్యావరణాన్ని కాపాడాలని. ఇక్కడ మన ఇంతకు ముందు యశస్వి గారు కూడా ఒకటి చెప్పారంట, అంటే గ్రోయింగ్ పాపులేషన్ ఒక సిటీలో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఏ రకంగా మనము ఎక్కడ ల్యాండ్ కల్పించబడతాం అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఎక్కడ వాళ్ళు నివసించే రకంగా వాళ్ళు ఉండొచ్చు. అంటే దీనికి చాలా అంటే పాత గవర్నమెంట్స్ అందరూ కబ్జాలు చేసుకోవడానికి ల్యాండ్స్ కానీ లేక్స్ కానీ వాళ్ళు ఎలో చేసిండ్రు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పాపులేషన్ పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక ఎవరన్నా
చెప్పగలుగుతారా? యా. ఆకర్ష్ ఒక చిన్న మాట. ఇప్పుడు మేమున్న మలక్పేట్ ఏరియాలో గవర్నమెంట్ క్వార్టర్స్ 1960s లో కట్టారు. అయితే వాటిని ఏం చేసిండ్రు, డెమాలిష్ చేసేసిండ్రు. మొత్తం డిమాలిష్ చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి లీజ్ కి ఇచ్చేసింది గత ప్రభుత్వం. అలాంటి ప్లేస్లను ఇలా నష్టపోయిన వాళ్ళకు అపార్ట్మెంట్ల లాగా కట్టి ఇస్తే బాగుంటది కదా. మలక్పేటలో పీవీఆర్ పక్కనే కొన్ని వందల ఎకరాల భూమి అది. ఆ స్థలం ప్రైవేట్ వాళ్ళకు లాభాల కోసం ఇచ్చే బదులు ఇలా నష్టపోయిన ప్రజలకు చూసి, వాళ్ళ స్తోమత చూసి, వాళ్ళ పరిస్థితి చూసి, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఒక 50% అన్న వాళ్ళకు కాంపన్సేషన్ చెల్లించే విధంగా ప్రభుత్వం తీసుకొని ఒక 50% వాళ్ళు నష్టపోయేటట్టు, 50% ప్రభుత్వం నష్టపోయేటట్టు చేసి అలాంటి స్థలాలను ఇవ్వచ్చు కదా. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయా. పీవీఆర్ కూడా గవర్నమెంట్ స్థలంలోనే ఏర్పడ్డది, ముస్రాంబాగ్ దగ్గర పీవీఆర్. దాని వెనకాల కొన్ని ఎకరాలు ఇప్పుడు అంతా బిల్డింగ్లన్నీ కూల్ చేశారు, అంతా క్లియర్ చేస్తున్నారు, మొత్తం చెట్లు నరుకుతున్నారు, వందల చెట్లు వేల చెట్లు ఆ ఏరియాలో. అలాంటి స్థలాలు చాలా క్వార్టర్స్ కట్టిండ్రు సిటీ సెంటర్ లో. పంజగుట్ట కాదు, మన ఇక్కడెక్కడ ఉన్నాయి, పంజగుట్ట దగ్గర కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి, అందులో ఎవరు ఉండట్లేదు ఇప్పుడు. ఇక్కడనైతే మొత్తం ఖాళీ చేయించి వేరే పక్కకు 2 బిల్డింగ్లు కట్టి అందులో అడ్జస్ట్ చేసేసారు. ఈ స్థలాన్నంతా కూడా లీజ్ కి ఇచ్చారు, రిలయన్స్ కో ఎవరికో ఇచ్చారంట. ఏదో ఐటీ హబ్ ఏదో వస్తుందంట అక్కడ. ఓకే రేణుక గారు, మనం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. మహేష్ గారు మీరు. మహేష్ కి ఇందాక కట్ అయ్యి మళ్ళీ వచ్చిండ్రు. మహేష్ కే గారు మీరు మాట్లాడతారా? ఎస్ సార్, నేను ఒక విషయం చెప్తున్నాను సార్. అంటే రీసెంట్ గా నేను ఒక వీడియోలో చూశాను, వాళ్ళు ఏదో గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఆ బఫర్ జోన్ లో ప్లేస్ తీసుకొని ఒక పిండిగిరిని పెట్టుకున్నారు సార్. సో ఇప్పుడు హైడ్రా వచ్చేసి మేము అది కూల్ చేస్తామని చెప్తే వాళ్ళ పిండిగిరిని తీసుకుని ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి సరైనటువంటి ఆదాయం వచ్చేది దాని నుండి. మళ్ళీ ముందు నోటీస్ ఇవ్వకుండా కూల్ చేయడం తప్పు. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఇలాంటి అర్బన్ ప్లేసెస్ లో వర్షం పడితే మోకాళ్ళలోతో నీళ్ళు వచ్చేస్తాయి సార్. అది హైడ్రా పరిధిలోకి రాదా? మరి వీటి గురించి కూడా ఆలోచించిన అవసరం ఉంది కదా. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, చెరువుల్ని పూడికత్తేయడం. అలా కూడా ఆలోచించవచ్చు కదా. అంటే గత ప్రభుత్వం చేసింది మీరు చేయడం చెప్పడం కాదు, అది కూడా ఒక పాసిబిలిటీ కదా. మేము కూల్ చేస్తాం అనే దాని బదులు ఈ పూడికలు తీస్తే కూడా మనకు వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది, అట్లా కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాట్లాడని వాళ్ళు మరి ఉన్నారు. మణిమారన్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. మణిమారన్ గారు మీరు మాట్లాడతారా? యా, అంటే పాత చెరువు మళ్ళీ రిస్టోర్ అవుతుంది. యా, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఏంటంటే ఇక్కడ కొంతవరకు చాలా వరకు ఆల్రెడీ పూర్తి చేసి దాని మీద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేసి చెరువు లోపలికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. మళ్ళీ అలాంటి అంటే రిస్టోర్ చేయడానికి అన్నప్పుడు అవి తీసేయాల్సి వస్తుంది కదా. అరే అలాంటప్పుడు ఏమంటారు? దానికి ఎలా ఉంటుంది శివ? మామూలుగా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం లెట్స్ ఒక లేక్ పాండ్ ఏదో ఒక అనుకుందాం, ఒక 100 ఎకరాలు ఉంది అనుకుందాం. అది 100 ఎకరాల్లో లెట్స్ 60% కబ్జా అయిపోయింది, ఇంకొక 40% మనకు మిగిలిపోయింది. ఇప్పుడు దానిపైన ఇల్లులు వచ్చేసినాయి. పెద్ద కన్స్ట్రక్షన్స్ అంటే లైక్ హూ రియలీ ఎంక్రోచ్, బిగ్ బాయ్స్ ఎంక్రోచ్ అనుకుంటే వాళ్ళు ఒక లెట్స్ అందులో ఒక 10 ఎకరాలు ఉంది అనుకుందాం. ఇంకొక 40 ఎకరాల వరకు మనకు పువర్ పీపుల్ వాళ్ళకి ఉంటది, అంటే పువర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, మన అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటది ఇదంతా. సో ఇదేం చేయాలంటే ఆ 10 ఎకర్స్ తీసేసుకోవాలి. 10 ఎకర్స్ తీసేసుకొని ఈ 10 ఎకర్స్ నా ఉద్దేశంలో ఇది మొత్తం ఆ 10 ఎకర్స్ ని మళ్ళీ లేక్లకు కలపడం కానీ అట్లాంటివి ఏమైనా చేయగలగాలి. లేకుంటే ఆడ పెద్ద బోర్ల లాగా తవ్వాలి. పెద్ద బోర్ల లాగా తవ్వి ఈ వాటర్ ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఈ రెయిన్ వాటర్ అయితే ఉంటుందో అది అందులోకి వెళ్ళే దారి ఒకటి చూడాలి. అదొకటి. ప్లస్ ఈ చిన్న ఇల్లులు ఏదైతే లెట్స్ ఒక 1000 స్క్వేర్ ఫుట్ 2000 స్క్వేర్ ఫుట్ ఉండే ఇల్లులు ఉంటాయి, దాని చుట్టూతా ఇప్పుడు మనకు లెట్స్ ఒక చోట వర్షం పడ్డది అనుకో, లెట్స్ ఒక 10 mm 20 mm 20 సెంటీమీటర్స్ వర్షం పడింది అనుకో, అందులో 50% మనకు ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళిపోయే విధంగా చూసుకుంటే మనకు ఫ్లడ్డింగ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లెట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా రకాల ల్యాండ్స్ ఉంటాయి కదా, ఒక సాఫ్ట్ ఉంటది, ఒక హార్డ్ ఉంటది, ఒక డ్రై ఉంటది, ఎట్లా అంటే అట్లుంటది. దాని ప్రకారము మనం కనుక భూమిలోకి బోర్లు తవ్వి ఈ వర్షం నీళ్లు అందులోకి వెళ్ళగలిగితే ఆ ఇంటి నుంచి లెట్స్ మన ఇల్లే ఉంది, దాని నుంచి మనం ఒక బోర్లకు వెళ్ళిపోవాలి. వర్షం పడ్డ వాటర్ అంతా ఆ బోర్లకి ఎంత వెళ్ళగలిగితే అట్లీస్ట్ ఒక 50% మనం కాంపెన్సేట్ చేయగలిగితే ఈ వీ కెన్ డూ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ థింగ్స్. మనం ఇప్పుడు ఒక 1000 స్క్వేర్ ఫుట్ ఇల్లుంటే ఒక 500 స్క్వేర్ ఫుట్ బోర్వెల్ తవ్వాలి. ఎట్లా ఒక 1 feet బోర్వెల్ ఒక 500 feet తవ్వగలిగితే అది ఇట్ విల్ కాంపెన్సేట్ ఆల్మోస్ట్ లైక్ అట్లీస్ట్ 5 centimeters ఆఫ్ వాటర్ అట్లా ఉంటుంది. ఆ లెవెల్లో మనం క్యాల్కులేషన్స్ చేసి, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో వీ కెన్ గో ఫర్ అదర్ పీపుల్ నౌ. అవునండి, యాక్చువల్లీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
ఎవ్వరు నామకే వాస్తే అప్రూవల్స్ కోసం చేసేది ఉంటది తప్పించి డమ్మీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, ప్రాపర్ ఫంక్షనింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఇట్ ఈస్ మేడ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఫర్ ఎవ్రీ కమర్షియల్ బిల్డింగ్, ఫర్ ఎవ్రీ బిల్డింగ్. అది కన్స్ట్రక్షన్ వచ్చిందంటే అది దానికి ప్రపోర్షనేట్ గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ గానీ ఇంజెక్షన్ బోర్ గానీ ఒక కంపల్సరీ చేస్తేనే గానీ మన పబ్లిక్ కి అర్థం కాదు. ఎందుకు ఫ్లడింగ్ అవుతుంది అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ కరోనా టైంలో దే హ్యావ్ స్టార్టెడ్ అ క్యాంపెయిన్. దాని ద్వారా సో మచ్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మా దగ్గర కూడా ఇళ్లలో ఇంకా కమ్యూనిటీస్ లో ఈవెన్ అవర్ గేటెడ్ కమ్యూనిటీ వీ హ్యావ్ మేడ్ ఇంజెక్షన్ బోర్స్ అండ్ వీ హ్యావ్ 25 బోర్స్ అన్నమాట. అవుట్ ఆఫ్ విచ్ 15 గాట్ డ్రైడ్ అప్. ఫస్ట్ స్టార్టింగ్ లో 800 ఉంటే తర్వాత 1500 వరకు ఫీట్ వరకు డెప్త్ వెళ్ళినాయి. అలాంటివి 25 లో 15 డిఫంక్ అయిపోయినాయి. సో we were behind the builder and we made it a point. Recently we got the rainwater harvesting in place. అట్లాగే బయట కూడా కామన్ ఏరియాస్ లో మనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఓపెన్ ఇట్లాగా చేంబర్ లాగా డీసిల్టింగ్ చేంబర్ లాగా కట్టి దాని పక్కన ఇంజెక్షన్ బోర్లు చేసి అట్లా కూడా చేసాం అనమాట మేము 4-5 బండ్లగూడ జాగీర్లో. సో ఇప్పుడు ఈవెన్ దిస్ గవర్నమెంట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ హైడ్రా demolitions, they are also doing common area flooding, junctions దగ్గర ఫ్లడ్డింగ్ ని ఆపడానికి huge rainwater harvesting pits, sums kind of thing around it, 4-5 injection bores also they have started constructing anamata. So that will reduce a considerable amount of flooding in the area anamata. అండ్ కమింగ్ టు సస్టైనబిలిటీ అండ్ ఇది లేక్స్ ని కాపాడుకోవాల్సిన ప్రమీల గారు, ఇక్కడ మనము ఫస్ట్ మన సిటిజన్ డైలాగ్ ఒక రూల్ ఏంటంటే అందరూ మాట్లాడాలని. అంటే ఒకరే మాట్లాడేసరికి ఏమైతే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తది. అంటే ఏమనుకోకండి, దయచేసి అందరూ మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అందరూ మాట్లాడితే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తేనే మనం ఈ ఒక ఇష్యూ గురించి సరిగ్గా మనం క్రిటికల్ గా అనలైజ్ చేయగలుగుతాము. అది సిటిజన్ డైలాగ్ ఒక గోల్. మీ దగ్గర మళ్ళీ వస్తాం ప్రమీల గారు. మన దగ్గర ఇప్పుడు మణి గారు ఉన్నారు, పృథ్వీ ఉన్నారు, హరిత గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు. మీరు ఎవరైనా మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి. మణి గారు మీరు మాట్లాడతారా? లక్ష్మీ నరసింహ గారు, పృథ్వీ గారు. హాయ్, హలో. మణి గారు మాట్లాడండి. నా పేరు మణి. యాక్చువల్లీ ఈ హైడ్రాలో ఇబ్బంది పడే ప్రజలు ఇప్పుడు కబ్జా గురైన ల్యాండ్స్ ఉంటాయండి. ఈ ల్యాండ్స్ అన్ని ఎవరు కొంటారు? ఏ ఫ్రూట్స్ అమ్ముకునేటోడు, పుళ్ళు అమ్ముకునేటోడు, కూలోడు, లేబర్ కొనగలుగుతాడు. ఎడ్యుకేటెడ్ గానీ దాని గురించి అవగాహన ఉన్నాడు ఎవరు కొనలేరు ఇవి. దీనివల్ల సఫర్ అయ్యేది వాళ్ళే. ఇప్పుడు 4 lakhs 5 lakhs. ఇప్పుడు కుత్బులాపూర్ ఉందండి, గాజుల రామారంలో ఒక సర్వే నెంబర్ మొత్తం ఒక 4 acres అనుకుంటా, ఆ మొత్తం కబ్జా అయింది ఎక్కడో. ఈ కబ్జా అవ్వడం వల్ల ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కబ్జా చేసి 5 lakhs కి 3 lakhs 6 lakhs కి అమ్ముకోవడం జరిగింది. ఈ లేబర్ ఉంటారు కదా, ఈ లేబర్లే చాలా ఇబ్బంది పడ్డారు. హాయ్, ఒకటి నాది ఒక క్వశ్చన్. ఇంకొకటి, ఇందాక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. చాలా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ ఒక సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో చాలా డెవలప్మెంట్ అవుతుంది. వాళ్ళందరూ బిల్డర్స్ ప్రాపర్ గా ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్లానింగ్ లోనే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అటు సైడ్ నుంచి వస్తాను. చాలా ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ హైదరాబాద్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవేర్నెస్ ఎక్కడ లేదు కదా. అండ్ అటు సైడ్ కూడా చాలా ఫ్లడ్డింగ్, వర్షం వచ్చిన ప్రతిసారి చాలా ఫ్లడ్డింగ్ జరుగుతుంది. ఇలాంటి దాంట్లో కూడా హైడ్రా పార్టిసిపేషన్ ఉందా? అది ఒకటి నా క్వశ్చన్. ఇంకొకటి, ఇంతకు ముందు ఎవరో మాట్లాడారు దట్ డైరెక్ట్ డిమాలిష్మెంట్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ ల్యాండ్స్ వెళ్ళకుండా ఏదైనా ఆల్టర్నేటివ్ వేస్ వెతకాలి అనేసి ఇందాక ఎవరో అన్నారు. సో ఇందులో నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ డెమాలిష్మెంట్ వీటానికి వెళ్లే ముందు హైడ్రా ఏదైనా రీసెర్చ్ బేస్ చేసిన డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తారా? దట్ మాకు ఇంకేమి ఆల్టర్నేట్స్ దొరకలేదు, అందుకే మేము ఇప్పుడు ఈ డెమాలిష్మెంట్ లేదా డిస్ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తున్నాము అనేసి. అలా ఏదైనా సబ్మిట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అయిందా అని? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చెప్పారు హరిత గారు. ఎస్, దీనికి ఎవరైనా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలనుకుంటున్నా హరిత గారు అడిగిన క్వశ్చన్స్ కి. విజయ్ గారు, అన్వర్ గారు ఉన్నారు ఇక్కడ, వికాస్ గారు, పృథ్వీ,
మరి ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారని నేను మిస్ అయ్యాను క్వశ్చన్. సో హరిత గారు అనేది ఏంటంటే, అంటే ముందు డిమాలిషన్ అంటే హైడ్రా ఒక ఇంపార్టెంట్ టాస్క్ డిమాలిషన్ లాగా కనపడుతుంది కదా మనకి. అంటే ముందుగా ప్రివెన్షన్ అనే వేలో వెళ్తే ఇంకా ఆల్టర్నేటివ్ గా డిమాలిషన్ కాకుండా ఇంకే వే ఉంటది దీనికి? మరి డిమాలిషన్ వాళ్ళ కంక్లూజన్ వచ్చి ఆ డిమాలిషన్ చేస్తున్నప్పుడు ఏదైనా రీసెర్చ్ ఎవిడెన్స్ బేస్డ్ పైన చేస్తున్నారా అనేది, అంటే మిగతా వేస్ ఏమి లేవు మన లేక్స్ ని కాపాడడానికి, ఇప్పుడు డిమాలిషన్ ఒకటే వే అనుకొని పోతున్నారా అనేది హరిత గారి క్వశ్చన్. సో మీరేమన్నా చెప్తారా దానికి, శ్రీకర్ గారు? తెలియదని యాక్చువల్లీ దాని మీద ఎంత లైక్ ఇన్ఫర్మేషన్ ఉన్నది మొత్తం న్యూస్ మీదే ఉంది కదా. న్యూస్ లో ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇఫ్ సంబడి ఈస్ కంప్లైనింగ్, వాళ్ళు వెళ్ళి దర్ చెకింగ్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ అన్ ఎఫ్టిఎల్ ఏరియా, దాని తర్వాత కూల్ చేస్తున్నారు అని. బట్ దెర్ ఇస్ నో అదర్ ఇన్ఫర్మేషన్ కి లైక్ వాళ్ళు ఎలా బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఈ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ లేదు పబ్లిక్ దానిలో. అండ్ దట్స్ అ ప్రాబ్లమ్. ఇలాంటి యాక్షన్స్ మెయిన్లీ ఇఫ్ ఇట్స్ అఫెక్టింగ్ సో మెనీ పీపుల్స్ రైట్స్, ఒక బేసిక్ ట్రాన్స్పరెన్సీ అంటూ ఉండాలి, ఐదర్ ఫ్రమ్ ఏవి రంగనాథ్ ఆర్ ఫ్రమ్ ద సిఎం ఆర్ జిహెచ్ఎంసీ మేయర్ ఆర్ సంబడి. అలాంటిది ఏమీ లేదు. దట్స్ వన్ బిగ్ ప్రాబ్లం. లేదు అంటానికి లేదండి. ఈ హైడ్రా ఇప్పుడు వచ్చింది. మోర్ దాన్ 10 years లేక్ వారియర్స్, లేక్ ప్రొటెక్షన్ సెల్స్ ఇన్ their own capacities have been working to protect the lakes from encroachment. Lake అనేది the natural resource which has to be protected. Otherwise, it is for the good of people around the lake. ఇప్పుడు లేక్ సివిలైజేషన్స్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్స్. అట్లాగా మనకి రివర్ లేదు కాబట్టి నిజాం అనే ఆయన 120 years బ్యాక్, లేకపోతే ఇంకా 300-400 years బ్యాక్, దే హ్యావ్ మేడ్ సో మెనీ లేక్స్ ఫర్ ద సస్టైనింగ్ ఆఫ్ ద సిటీ అండ్ ద ఫ్యూచర్ ని ఆలోచించి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పీపుల్ తాగునీరు కావాలి అని చెప్పేసి, గ్రౌండ్ వాటర్ టేబుల్ నిలువలో ఉండాలి అని చెప్పేసి లేక్స్ తవ్వినప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల ద హైదరాబాద్ సిటీ హాస్ బీన్ ఆక్యుపైడ్ అండ్ ఇట్లాగంతా అయినప్పుడు ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, మన ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది 53A లో, that we have to take care of our water bodies, our natural resources, all this. మనకి ఎవరు చెప్పక్కర్లేదు యాక్చువల్లీ. Even small children also, we learn from childhood in our textbooks also. Human being ante we are part of the nature and we have to take care of the nature కాబట్టి lakes are the lifelines for ఇప్పుడు ఈ 2 reservoirs, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అయితే ఉన్నాయో, these two are lifelines for Hyderabad. So compulsory we have to take care of the. ఇప్పుడు ఈ ఏమన్నా రీసెర్చ్ పేపర్ చేశారా అంటే, లుబ్నా అనే ఒక వాటర్ లేక్స్ వారియర్, షీ హాజ్ ఫైల్డ్ 14 pills in 14 different lakes on 14 different lakes. హైకోర్టులో, సుప్రీం కోర్టులో, ఎన్జిటిలో, లోకాయుక్తలో, ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ లేక్స్ మీద ఎక్కడైతే ఎంకరేజ్ ఆమె పిల్లలు లేక్స్ అంతా ఆమె పిల్లల్లాగా షీ ఫైట్స్ అలోన్. ఎవ్వరు లాయర్ ని పెట్టుకుంటే డబ్బులు ఖర్చు అవుతుందని షీ హర్ సెల్ఫ్ ఫినిష్డ్ లా ఆల్సో. లా చదివి నౌ షీ ఈస్ ఫైటింగ్ ఫర్ ద లేక్స్. ఇప్పుడు లేక్స్ ఆర్ అవర్ లైఫ్ లైన్స్. అంటే మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలని ఎవరో ఒక బాడీ వచ్చింది, హైడ్రా వచ్చింది దాన్ని కాపాడటానికి అని అంటే వి ఆల్ హ్యావ్ టు బి హ్యాపీ. ఎందుకు మన అందరికి బాధగా ఉంది అంటే వి హావ్ బీన్ వయలేటర్స్. మనం వయలేట్ చేసాం కాబట్టి మనకి కాంపన్సేషన్ కావాలి అని. మేడం ఒక ఆవిడ చెప్పారు కదా, రేణుకా మేడం ఎవరో, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హ్యావ్ టు బేర్ ద బ్రంట్. గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్, ఇంకా బిల్డర్. మరి మనం తెలిసి తెలియక కొనుక్కున్నాం కాబట్టి మనం కూడా we have to bear the brunt అన్నమాట. థ్యాంక్స్ ప్రమీల గారు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అవర్ రెస్పాన్స్. విజయ్ గారు, శివ విజయ్ గారు వచ్చా సార్, చిన్న క్లారిఫికేషన్. మ్యామ్, నేను అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నోబడీ హ్యాస్ డన్ ఎనీథింగ్. మై పాయింట్ ఇస్, మన లేక్స్ ఎంతవరకు కాపాడుకోవాలో ఇట్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు థింక్ అబౌట్ ద పీపుల్ హూస్ లైవ్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లేక్ కాపాడుకోవడం తప్పు, అలా ఏం కాదు నేను అనేది. బట్ ఇఫ్ యూర్ టేకింగ్ అన్ యాక్షన్ యాజ్ డ్రాస్టిక్ యాజ్ డెమాలిషింగ్ హౌసెస్, మీకు ఒక హైడ్రా లాగా, ఒక గవర్నమెంట్ లాగా, ఒక అట్లీస్ట్ మినిమం
మినిమం రీజన్ ఉండాలి. ఈ మెజర్ మేము ఎందుకు తీసుకుంటున్నాము, వేరే మెజర్ ఎందుకు తీసుకోవట్లేదు అని. ఆ మినిమం రీజన్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటివి చేస్తే అది జవాబుదారీతరంగా ఉండదు. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ వాట్ హైడ్రా ఇస్ డూయింగ్. అది మినిమం రీజన్ అంటేనే ఇప్పుడు శాటిలైట్ పిక్చర్స్ వెన్ యూ గో బ్యాక్ ఇన్ Satellite, సో మనం ఇక్కడ డిబేట్ చేయట్లేదు, ఇది డైలాగ్ అన్నట్టు. సో ఎవరికి వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు మనం మాట్లాడదాము. సో ఇప్పుడు మీ పాయింట్ పెట్టారు కదా, శ్రీకర్ అతని వర్షన్ చెప్పారు. మన ఇక వేరే విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు మీరు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి విజయ్ వినబడుతుందండి? గారు. వినిపిస్తుంది, చెప్పండి. రైట్. యాక్చువల్ గా నా ఉద్దేశంలో హైడ్రా అనేది ఒక పెద్ద డ్రామా లాగా అనిపిస్తుందండి. అది ఎందుకు అంటే గత ప్రభుత్వమైనా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమైనా రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప సాధారణ జనాలకి ఏదో ఉద్ధరిస్తున్నాము అనే కాన్సెప్ట్ ఏమీ అక్కడ కనిపించలేదు నాకు తెలిసినంత వరకు అయితే. సరే, అంటే జనాలందరూ హైదరాబాద్ వైపే ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళున్న విలేజెస్ లో కూడా ఉండొచ్చు కదా అని ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు, ఐటీ కంపెనీస్ హైదరాబాద్ లోనే ఎందుకు ఉండాలి? మనకున్న తెలంగాణ మొత్తంలో విస్తరించవచ్చు కదా. ప్రతి జిల్లాలో ఐటీ హబ్స్ పెట్టుకొని అక్కడ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ కే రావాలి, ఇక్కడనే ఖచ్చితంగా పని చేయాలి వాళ్ళ విలేజెస్ మొదలు పెట్టేసి అనే రూల్ అయితే ఏం లేదు కదా. ఫస్ట్ థింగ్. తర్వాత దీంట్లో తప్పు నాకు తెలిసినంత వరకు అయితే సాధారణ ప్రజలు కొనుక్కున్న వాళ్ళది ఏమాత్రం కూడా తప్పు ఉండదండి. ఎందుకంటే వాస్తవానికి నాకు కూడా ఒక సొంత ఇల్లు లేదు. నేను సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా నేను కళతో ఉంటాను. అంటే నా ఫ్యూచర్ కానీ నా ఫ్యూచర్ జనరేషన్ కానీ వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కడైతే తక్కువలో దొరుకుతుంది మనకి వెసులుబాటు అంటే దగ్గరలో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కంపెనీస్ కానీ ఏమన్నా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకొని కొనుక్కుంటాం. సో అట్లాంటప్పుడు ఏంటంటే అది బఫర్ జోన్ లో ఉందా లేకపోతే ఏమంటారు చెరువుల్లో ఉందా అవన్నీ సాధారణమైన జనాలు అవన్నీ చూడరండి. ఇప్పుడు సాధారణంగా ఏం చూస్తారంటే ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు అది లింక్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చిందా, కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే దానికి తిరుగులేదు అని చెప్పి సాధారణ పౌరుడు అది ఆలోచిస్తాడు. అంతే తప్ప ఏమంటారు వాళ్ళు మొత్తం డెప్త్ గా వెళ్ళిపోయి అంటే ఇది ఒక 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏముండేది ఇవన్నీ ఆలోచిస్తే ఇవాళ రోజున హైదరాబాద్ అనేది ఇంత డెవలప్ అయ్యేది కాదు. సింపుల్ గా ఇది. సో నేను చెప్పేది ఏంటంటే ఇది రివెంజ్ పాలిటిక్స్ తప్ప అంటే నేచర్ ఏదో కాపాడుతాము లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం అనేది ఇదంతా నేనైతే నమ్మేది కాదు. సో ఇందులో ఇబ్బంది పడేది మాత్రం వాస్తవానికి అమాయక ప్రజలే. ఫస్ట్ వీళ్ళు ఈ పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం తీసుకోవాలి. సో ఎక్కడెక్కడ ఇవి బఫర్ జోన్స్ ఉన్నాయి ఇవన్నీ ఈ లొకేషన్స్ అన్ని లొకేట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి మీకు ఇంత టైం ఇస్తున్నాము, దీనికి ఇంత మేము కాంపెన్సేషన్ ఇస్తాము, మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి అని చెప్పి పబ్లిక్ కి ముందస్తు సూచనలు ఏమైనా చేస్తే వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు కూల్చేసినంత మాత్రాన వరదలు ఆగిపోతాయి, సునామీలు ఆగిపోతాయి అంటే అది అయ్యే పని కాదు కదండి. సింపుల్ విషయం ఇది. ఇప్పుడు ఈ రోజు కూల్చిన బిల్డింగ్స్ అన్నిట్లో కూడా అక్కడ కూల్చేయగానే పూడికలు తీసేసి అక్కడ మన వాటర్ స్టోరేజ్ చేసినారా అంటే అది కూడా లేదు. జస్ట్ కూల్చేసినారు అంతే. ఏంటి మళ్ళీ వీళ్ళ సటన్ టైం రాగానే మళ్ళీ అక్కడ పర్మిషన్స్ వస్తాయి, మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. సో ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే అది బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదన్నా పాలసీ అనేది తీసుకురావాలి. ఫస్ట్ మన దగ్గర ఎన్ని చెరువులు ఉన్నాయి, అది ఇప్పటి వరకు ఎంత ఉన్నాయి అని అది ఇప్పుడు 2024లో ఆలోచిస్తే అంటే వాళ్ళంత ఫూలిష్ లో ఇంకొకటి ఉండడని చెప్పి నా ఒపీనియన్. విజయ్ గారు, సో థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతారా? ఎందుకంటే మనకు టైం షార్ట్ వచ్చేసింది, ఇక వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు క్లోజ్ కాబట్టి. పృథ్వీ గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? సురేందర్ గారు, గోపి గారు. ఓకే. అసలు వాస్తవానికి మనం తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధాన అంశమై ఉండే. ఎందుకంటే తెలంగాణ ప్రాంత పరిసరాలను బట్టి ఇక్కడ చెరువు గొలుసు కట్టు చెరువులు అనేది ఒక అద్భుతమైన పదం. ఇది చాలా ఏళ్ల నుంచి వస్తూ ఉంది. ఆ గొలుసు కట్టు చెరువుల నిర్మాణాన్ని కాపాడాలి అనేది ఒక పెద్ద నినాదం తెలంగాణలో. ఎందుకంటే ఏదైతే ప్రజలు ఈ తెలంగాణకు వచ్చిన వలసలు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎక్కడైతే చెరువుల నిర్మాణం ఉన్నదో అక్కడ ఆక్యుపై చేసుకొని చెరువులను ధ్వంసం చేసిండ్రు. అది తేలిపోయింది, రీసెర్చ్ తేలిపోయింది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి దాంట్లో ఒక ప్రధాన నినాదం ఏంటంటే గొలుసు కట్టు చెరువుల నిర్మాణాన్ని
మళ్ళా మనం పునరుద్ధరించాలని. ఏదైతే కాళేశ్వరం దానికోసం అన్ని కోట్ల పెట్టి వాటర్ తీసుకొస్తాం, తెలంగాణ అభివృద్ధి చేద్దామనే పేరు మీద ఏదైతే మోసం జరిగిందో, దాన్ని ఏదైతే స్థానిక ప్రభుత్వాలకు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి చేయవలసిన పని ఏది ఉండేనంటే, ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను కాపాడవలసిన అవసరం ఉండే ఈ ప్రభుత్వానికి. అది కాకుండా ఏదైతే ఈ వలసలతోని ఎట్లయితే ఈ చెరువులు నాశనమైనాయో, దాంతో పాటు ఈ ఈ ఈ ఈ ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యంగా పర్యావరణకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ చెప్పుతాన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా, కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మేడం చెప్పింది ఇట్లా ఉంది కాన్స్టిట్యూషన్, దాన్ని చేయాలని చెప్పి. అందుకోసమే ఈ ఈ కాన్స్టిట్యూషన్ ఒక పర్యావరణ సైన్స్ అనే దాన్ని కూడా అప్లై చేసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే మనకు సహజంగా చాలా చరిత్ర చాలా నాగరికతలు కూడా ఈ ప్రకృతి విధ్వంసంతోనే కూలిపోయినట్టు మనం చదువుకుంటా ఉన్నాం కూడా. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా అట్లా ఉందంటే ఇక్కడ ఉన్న నిర్మాణాన్ని బట్టి అప్పుడున్న ఆ పాలకులు ఈ ప్రాంతాన్ని వచ్చిన నీళ్లను ఎట్లా మనం నిల్వ చేసుకోవాలి, ఆ నిల్వ ద్వారా ఎట్లా ఉండాలనే ఒక పెద్ద ప్రణాళికతో చేస్తేనే ఆ చెరువుల నిర్మాణం అయింది. ఆ చెరువుల నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. ఆ నిజాం లాంటి వాడు ఒక కోటీశ్వరుడు కూడా కాగలిగిండు. కాబట్టి ఇది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇట్లా ఈ మొదలుపెట్టింది అది మంచిదే అయినా కానీ ఈ దిశలో ఇప్పటికైనా ఈ దిశలో ఈ వచ్చే ప్రభుత్వం అయితేంది, ఇంకా వచ్చే ఏదన్నా ఒక రాజకీయ పార్టీ కూడా లేదు వాస్తవానికి. ప్రజలకును కాన్స్టిట్యూషన్ అనుసంధానంగా పనిచేసే రాజకీయ పార్టీ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ విపత్తులు వస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించే తప్ప హైడ్రా అనేది చాలా ఇంపార్టెంటే కానీ దానికి చిత్తశుద్ధి లేదు. ఏదో వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసినామని ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా ఇట్లాంటి విపత్తులు వస్తాయి. ఏది ఏమైనా వచ్చే నీరుతోటి సహజంగా వర్షాలు వస్తాయంటే ఆంధ్ర సైడే బాగా కొట్టుకుపోయేదని విన్నాం చిన్నతనం అప్పుడప్పుడు. ఇప్పుడు వర్షాలు వస్తే హైదరాబాద్ కొట్టుకుపోతుంది, మా వరంగల్ కూడా కొట్టుకుపోతుంది. విచిత్రమైన ముచ్చట. కాబట్టి ఇట్లాంటి అంటే వాటర్కు సంబంధించిన సైన్స్ అనేది పరిజ్ఞానం అనేది లేకుండా ఈ భూములకు సంబంధించిన వాటర్ సంబంధించిన పరిజ్ఞానం ఈ పాలకులకు లేదు. ఇక ప్రజలకు పాపం ఏడ ఉంటది, వీళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ప్రజలు అంత కష్టపడి కొన్ని వేల సంవత్సరాల క్రితం కష్టపడి నీటిని నిల్వ చేయడానికి గొలుసు కట్టు నిర్మాణం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఒక చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని నిలుపుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వంతో అవుతుందా కాదా కాకుంటే కానీ ఇట్లా మనలాంటి సంస్థలు కూడా దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ప్రజల దగ్గర పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉండే. కాబట్టి దాన్ని పాలకులు విస్మరించారు. కాబట్టి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ఇంత విధ్వంసం మనం చూస్తాం. కాబట్టి ఆ దిశలో పోతే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. గారు ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా? విజయ్ గారు మీరు చేయొద్దండి, మీరు యు గో హెడ్ ప్లీజ్. ఇందాక చెప్తా మధ్యలో ఆపేసాను. యాక్చువల్ గా మనం ఏదన్నా ప్రణాళిక తీసుకుంటున్నామంటే అది భవిష్యత్ తరాలకి కనీసం ఒక 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుంది అనే ఆలోచన చేసిన తర్వాతనే ఏదైనా ప్రణాళిక తీసుకోవాలి. రైట్. తర్వాత ఇంకా విషయానికి వస్తే ఈ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సీఎంలైనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువుకోని వాళ్ళు వస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏలుముద్ర వాళ్ళైతే ఎవరు ఉండరు. వాళ్ళకైతే పూర్తి అవగాహన ఉంటది. అంటే తడి నీళ్ళు ఏంటి, పొడి నీళ్ళు ఏంటి, చెరువు ఏంటి, ఇంకా మిగతావి అన్ని కూడా వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటది, అవగాహన ఉంటది. సో వాళ్ళు కూడా అంటే ప్రెషర్ కి లొంగియో లేకపోతే డబ్బులకి లొంగియో ప్రకృతిని మొత్తం పాడు చేసే పనిలో ఉన్నారు. సో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం అండి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. ఎనీబడి ఎల్స్? ఆకాష్, యు వాంట్ టు సే ఎనీథింగ్? ఎనీ పర్సనల్ ఒపీనియన్? లేదు. I can summarize like what all happened today, what we discussed. అంటే చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం మాట్లాడుకున్నాం అన్నట్టు. అంటే హైడ్రా చేస్తున్న పనులు హైదరాబాద్ దశ మారుతుందా అనే ఈ రోజు సిటిజన్ డైలాగ్ లో చాలా మంది అంటే పర్యావరణాన్ని కాపాడడం ఒక వైపు అయితే డెవలప్మెంట్ ప్రజలని కూడా కాపాడడం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ మనకి ఎవాల్వ్ అయింది. అంటే దాదాపు చూసుకుంటే లాస్ట్ 75 years లేకపోతే 100 years లో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కూడా దాదాపు ఇక్కడ గొలుసు కట్టు చెరువులు ఉండేది సురేంద్ర గారు చెప్పిండ్రు. ఆ గొలుసు కట్టుల చెరువుల పైన అభివృద్ధి స్టార్ట్ అయింది. ఆ గొలుసు కట్టుల చెరువుని కబ్జా చేసుకొని కానీ
వాటిని అట్లా ఆ రకంగా వాడుకొని అక్కడ నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఎలా చేయాలంటే చాలా మంది మాట్లాడారు, శ్రీకర్ గారు కానీ లేకపోతే హరిత గారు కానీ ఒక ఎవిడెన్స్ బేస్డ్ తోని ఒక పాలసీని వాళ్ళు తెచ్చారు ఒక గవర్నమెంట్. అంటే అట్లా ఎవిడెన్స్ బేస్డ్ ఒక పాలసీ తెస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 2024లో మనం నిజంగా పర్యావరణాన్ని కాపాడాలనుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలంటే చాలా మంది ఏం చెప్పారంటే హోలిస్టిక్ గా ఆలోచించాలి. అంటే ఒక నేచర్ ని కాపాడాలని ఒక దృఢమైన సంకల్పం ఓకే, కానీ అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలు అంటే మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారు, వాళ్ళు అక్కడ తెలిసి తెలియక ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎట్లా కంపెన్సేషన్ కానీ వాళ్ళకి ఎట్లా మనం వెసులుబాటు కల్పిస్తాం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. సో కాబట్టి అక్కడ పీపుల్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ముందుగా పీపుల్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలి. అంటే పర్యావరణాన్ని కాపాడాలా అనేది ఇప్పుడు నిజంగా వాళ్ళకి స్పృహ వచ్చిందా అని కూడా విజయ్ గారు అడిగిండ్రు. అంటే స్పృహ వచ్చినా కాకపోయినా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు లేక్స్ ని కాపాడడానికి. దానికి మనం పాజిటివ్ గానే చూసుకోవచ్చు, దాన్ని నెగిటివ్ గా అనుకోకుండా. కానీ ఒక హోలిస్టిక్ పాలసీతో తీసుకొచ్చి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని మహేష్ గారు చెప్పినట్టుగా, ఇంకా ప్రమీల గారు చెప్పినట్టుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ని, ఇంకా లేక్స్ లలో ఉండే STPs ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడము, అంటే రిఫైన్ చేయడం, లేక్స్ ని ప్యూరిఫై చేసే STPs ని పెట్టడము, ఇలాంటివి కూడా పెట్టి ఫస్ట్ ప్రివెన్షన్ ని కూడా తీసుకురావాలి. ఓన్లీ డిమాలిషన్స్ ఇప్పుడైనా వాటికి డిమాలిషన్ చేసుకుంటూ పోవడమే కాకుండా ప్రివెన్షన్ మెజర్స్ కూడా తీసుకురావాలి. ఈ ప్రివెన్షన్ మెజర్ లో మనం ఈ రోజు మాట్లాడేది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అవేర్నెస్. అంటే నేను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు మన హైడ్రా ఒక కమిషనర్ గారిని డిమాలిషన్ చేస్తేనే ప్రజల్లో కూడా ఒక భయం కలుగుతుంది కదా, మళ్ళీ అవి చేయకుండా అని అన్నారు. కానీ డిమాలిషన్ చేస్తే భయం కలుగుతుందేమో, కానీ అక్కడ ప్రజలని ఫస్ట్ లేక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ చేసినప్పుడు, ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు ముందు ముందు ఇవి జరగకుండా అవుతాయి. మనం ఎంతకాలం డిమాలిషన్ చేసుకుంటూ వెళ్ళలేము. డిమాలిషన్ చేసిన తర్వాత కూడా ఏమైతుంది అని విజయ్ గారు చెప్పిండ్రు. డిమాలిషన్ చేసినాక ఏమైతుంది, మళ్ళీ దాన్ని ఏమన్నా అక్కడ అభివృద్ధి చేస్తున్నారా లేక్ ని, ఆ డెబ్రీస్ ని ఏమన్నా తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారా, దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ డెబ్రీస్ కానీ అక్కడ కూలగొట్టినాక ఉండే మొత్తం భవనాల గురించి రిలేటెడ్ ఇటుకలు ఇవన్నీ అక్కడ పడిపోయి ఉంటాయి. మరి దాన్ని ఏం చేస్తుండ్రు మళ్ళీ ఒక పాయింట్ అవుతుంది. సో ఇవన్నిటిని గురించి కన్సిడర్ చేసుకుని ఒక పాలసీని తీసుకొచ్చి ఫస్ట్ లెజిస్లేషన్ లో అసెంబ్లీలో పెడితే ఆ పాలసీలో నేచర్ ని కానీ పీపుల్ ని కానీ ఆల్టర్నేటివ్ మెజర్స్ ని కూడా ఆలోచించి హోలిస్టిక్ ఒక పాలసీ పెట్టి అప్పుడు ఆమోదం తెచ్చుకున్నాక లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అప్పుడు దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇలాంటి పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఈ రోజు చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చినతో నాకు అర్థమైంది. సో ఈ రకంగా ప్రభుత్వం ముందు అడుగేసి అసెంబ్లీలో వాళ్ళు పాలసీ పెట్టి అప్రూవల్ తెచ్చుకున్నాక ఇలాంటి స్టెప్స్ తీసుకొని వెళ్తే హైడ్రా ద్వారా బాగుంటదని అభిప్రాయం వచ్చింది. సో థ్యాంక్ యూ ఆకాష్. సో నేను ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. అంటే చాలా మంది అన్నారు కదా, అంటే గవర్నమెంట్ కంపెన్సేట్ చేయాలి లేదా బిల్డర్స్ కంపెన్సేట్ చేయాలి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిజంగా పూర్ పీపుల్ కూడా ఆలోచించరు. అంటే తక్కువ ధరకు వస్తుంది కదా, ఇవన్నీ చూడరాలు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా అని. సో ఎవరైతే ప్రైమరీగా ఫస్ట్ ల్యాండ్ ని కబ్జా చేశారో, ఆక్యుపై చేశారో, వాళ్ళ దగ్గర నుంచి మనము గవర్నమెంట్ బ్రైబ్ కలెక్ట్ చేయాలి. ప్రైమరీగా ఎవరైతే ఆ ల్యాండ్ ఫస్ట్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో వారు, అండ్ అక్కడ వాళ్ళకు అప్రూవల్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లు, ఆ బిల్డర్లు ప్రైమరీ ఇనిషియల్ స్టేజ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి బ్రైబ్ కలెక్ట్ చేస్తే అదొక ఫియర్ అనేది పీపుల్ క్రియేట్ అవుతుంది. ఓ మళ్ళీ ఇప్పుడు కాస్తే ఇప్పుడు కాకపోయినా మళ్ళీ వీళ్ళు ఎప్పుడైనా మన మీదనే పడుతున్నారనే ఫియర్ అలా పోతుంటది అని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళే కదా చెరువుని కబ్జా చేసింది. సో ఇప్పుడు ఆ కంపెన్సేషన్ తీసుకొని వీళ్ళకి ఇచ్చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ శివ. అంటే అదే పాలసీలో ఇట్లాంటి ఇన్సెంటివ్స్ ని ఇంక్లూడ్ చేయొచ్చు. మహేష్ గారు మీరు చెప్తారా మీ అనాలిసిస్ హైడ్రా గురించి? చెప్పే ముందు గౌతమ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసిండ్రు. గౌతమ్ మీరు ఒక మినిట్ 1-2 minutes మాట్లాడితే ఇంకా మనం క్లోజ్ చేస్తాం ఆ తర్వాత నాతో. సో కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ మైక్ వన్స్ అగైన్. యా సార్, అంటే యాజ్ ఐ సెడ్ చాలా సిస్టమాటిక్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి సార్. అవి సాల్వ్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఎప్పటికుంటది. ఐ వుడ్ లైక్ టు యాడ్ అన్ ఎగ్జాంపుల్. డాక్యుమెంటేషన్ ఉంటది కదా సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ లేదు. మీరు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూస్తే ఆ లేఅవుట్ లో ఉన్న అన్ని ఏమంటారు సర్వే నెంబర్లు ఉంటాయి.
ఆ లేఅవుట్ 10 సర్వే నెంబర్లలో ఉంటే ఆ లేఅవుట్ లో ఉన్న అన్ని సర్వే నెంబర్లలో ఉంటాయి. దాంట్లో 2వ 3వ సర్వే నెంబర్లు ఎఫ్టీఎల్కి పోతాయి అన్నట్టు. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉన్నా కూడా వీళ్ళకి అర్థం కాదు అది ఎఫ్టీఎల్ ఉందా లేదా అని. సో చాలా చోట్ల సైంటిఫిక్ అప్రోచెస్ ఇంకా డెవలప్ కావాలి. ఇంత టెక్నాలజీ ఇంత సైంటిఫిక్ అవేర్నెస్ పెరిగిన తర్వాత కూడా ఈ సిస్టమాటిక్ ఇన్ఎఫిషియన్సీస్ తోనే సగం ప్రాబ్లం. ఇప్పుడు బ్యాంక్స్ లోన్ ఇస్తాయి సార్. ఇప్పుడు పర్మిషన్ లేని జాగాలలో ఇల్లు కట్టుకోవడానికి ఎట్లా లోన్ ఇస్తున్నాయి? సో ఇవన్నిటిని సాల్వ్ చేసుకుంటూ రావాలి సార్. ఇవన్నిటిని సాల్వ్ చేసుకుంటూ రాకపోతే ఇది సాల్వ్ అయ్యేటట్టు నాకైతే కనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే హైడ్రా అనేది దశ మారుస్తుందా లేదా అంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అంటే వీ నీడ్ టు గివ్ ఇట్ సమ్ మోర్ టైమ్ అని నా ఒపీనియన్ సార్. కొద్దిగా టైం ఇవ్వాలి వాళ్ళకి, మొన్ననే స్టార్ట్ అయినది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్. చాలా బాగా అందరూ చాలా చాలా విషయాలు చెప్పారు. దిస్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ. లైక్ యూనో వి ఇంక్లూడ్ ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్. నేను అందరి నోట్స్ కూడా రాశాను యాక్చువల్లీ. చాలా మంది చెప్పిన నోట్స్ అందరి కవర్ చేసినాను నేను. ఫస్ట్ సామ్రాట్ గారి నుంచి సురేందర్ గారి వరకు అందరిది కవర్ చేసినాను నేను. సో చాలా మంది చెప్పింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రమీల గారు వాళ్ళ బండ్లగూడ ఏరియాలో చాలా కవర్ చేసిండ్రు, కానీ అది కుదరలేదు. లైక్ యూనో చాలా వయలేషన్స్ జరిగినాయి అని చెప్పిర్రు. యశస్వి గారి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుండే. లైక్ యూనో హౌ విల్ వి అకామిడేట్ ద గ్రోయింగ్ పబ్లిక్ డిమాండ్స్ అనేది చాలా మంచిగా చెప్పిండ్రు. ఇంకా నర్సయ్య గారు కూడా చెప్పిండ్రు లైక్ చిన్న కుటుంబాలని మనం ఎట్లా ఆదుకుంటాము అని. ఇంకా గౌతమ్ వెంట అవే లైక్ యూనో టూ మచ్ బిగ్ ఎక్స్టెంట్ ఐ షుడ్ సే హీ వెంట్ ఇన్ టు సిస్టమ్ ఇన్ఎఫిషియన్సీ విచ్ ఇస్ వెరీ రైట్. 100% కరెక్ట్ మాట అది. ఎందుకంటే మనం అది కరెక్ట్ చేయకుండా మనం ఏదో మనము కవర్ చేసేస్తామంటే ఇట్ ఈస్ లైక్ యూనో ఫైర్ అండర్ యాషెస్. సో అది కుదరే పని కాదు అది. సో గౌతమ్ ఈస్ 100% రైట్. అలాగే శ్రీకర్ గారు ఇంకా ఆయన కూడా చెప్పిండ్రు హీ ఈస్ అగెన్స్ట్ హైడ్రా బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ ప్రోటోకాల్స్, రీపర్కషన్స్ బాగా జరిగినాయని చెప్పిండ్రు, సైంటిఫిక్ అప్రోచ్ లేదని చెప్పిండ్రు. ఇంకా రేణుక గారు చెప్పిండ్రు లైక్ యూనో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కామన్ పీపుల్. ఇంకా మణి గారు కూడా అదే పూర్ మ్యాన్ నే మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకే తెలియదు, ఇందులో వాళ్ళే ఫస్ట్ నష్టపోయేది. అలాగే ఇంకా హరిత గారు 2-3 క్వశ్చన్స్ రేస్ చేసిండ్రు, సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలని చెప్పి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని. ఇంకా విజయ్ గారు చెప్పిండ్రు లైక్ యూనో ఈ ఫ్లడ్డింగ్ అంతా డిమాలిష్ చేస్తుంది కరెక్టే, ఫ్యూచర్ ని వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్, బట్ ఎట్ ద సేమ్ టైం 50 years ప్రోగ్రెస్ కూడా చూడాలి. ప్రస్తుతానికి హైదరాబాదే ఎక్స్పాండ్ అయింది, మిగతా సిటీస్ ఏవి కాలేదు అని చెప్పిండ్రు. ఇంకా సురేందర్ గారేమో మన తెలంగాణ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇవన్నీ చాలా బాగానే జరిగినాయి. అయితే నాకు 2-3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా ఇప్పుడు ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇది హ్యూజ్ డిస్ట్రాక్షన్. ఇల్లు అనేది ఒక పెద్ద విషయం మన జీవితంలో. చాలా మంది ఒక్కరికి ఒకే ఇల్లు ఉంటది, ఇంకా కొంతమందికి అది ఉండని కూడా ఉండదు. సో అట్లాంటప్పుడు అందులో ఎవరిల్లు కొట్టబడుతుంది, ఎవరిల్లు ఉండబడుతుంది అన్నప్పుడు మనం కొన్ని చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గవర్నమెంట్ దీన్ని కొంత లాంగర్ విజన్ తోటి చూడాలి. దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. అంటే ఎలా ఉండాలంటే మనం ఫస్ట్ మొత్తం సర్వే చేయాలి. నాలాలు, పాండ్స్, రివర్లు, లేక్లు అన్ని సర్వే చేయాలి. ఫస్ట్ చేసి ఏది ఎంత ఉందో చూసి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి అక్కడ, ఎంత కాంపెన్సేషన్ ఇవ్వచ్చు, ఏది అక్యూట్ గా డిస్ట్రాయ్ చేయాలి సో దట్ వాటర్ కెన్ నాట్ బి క్లాక్డ్ ఎనీవేర్ అనేది ఆ పద్ధతులలో చూడాలి. రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు రంగనాథ్ గారు కానీ వాళ్ళు కొన్ని 2 different వ్యూస్ కూడా ఇచ్చింది దీంట్లో. రంగనాథ్ గారేమో మేము కొన్నే కూలగొడతాం అని చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం కూలగొడతాం అని చెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు, వాటర్ క్లాగింగ్ గురించి. ఇట్లాంటప్పుడు మన డ్రైన్స్ అనేది ఇంపార్టెంట్. మనం అందరం మాట్లాడుతుంది వాటర్ గురించే కదా, అది ఎక్కడ మన ఇళ్లలోకి వస్తుందనే భయంతో కదా. మరి దానికి డ్రైన్స్ కదా ఇంపార్టెంట్, వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేస్తాం అనేది కదా ఇంపార్టెంట్. దీనిపైన ఫస్ట్ ఫోకస్ చేసి డిస్ట్రాక్షన్ పైన తర్వాత చూద్దాము అనేది చూసుకోవచ్చు. రెండు కమ్యూనిటీగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, వాటర్ పాత్వే వెళ్తున్నప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఏం చేయాలి అనేది హైడ్రా దానిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పర్మిషన్స్ ఒక కాలమేలో ఇచ్చిండ్రు, ఒక 10 ఏళ్ళకి ఇచ్చిండ్రు, 5 ఏళ్ళకి ఇచ్చిండ్రు. ఎవరి ఇల్లు అయినా సరే వాళ్ళకి తగ్గట్టుగా డ్రీమ్ హౌస్ లాగా కట్టుకుంటారు, ఉన్న ఇల్లు డ్రీమ్ లాగా చేసుకుంటారు. ఎందుకంటే ఈడో చెట్లు పెట్టో, ఆడ మొక్క పెట్టో, ఇంకేదో చిన్నవి పెట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ దాన్ని కూలగొడితే అది కరెక్ట్ కాదు. కనుక ఇచ్చిన పర్మిషన్ మనం జైల్లో పెడదాము, లేకుంటే ఇంకెవరో రియల్ టర్మ్ మనం కాంపెన్సేషన్ తీసుకుందాం అంటే ఇవి కుదిరే పనులు ఉండకపోవచ్చు. సో మనం వీ హ్యావ్ టు సీ. మరి ఒకరు ఇల్లు కూలగొడతాం, వాడు నెక్స్ట్ మినిట్ నుంచే వాడు చెట్టు కింద ఉంటాడు, పిల్లలు, భార్య, పిల్లలతో అందరితోటి ఉన్నారు. మరి అది మనం అట్లా కూడా ఆలోచించాలి. వీ హ్యావ్ టు బి హ్యూమనిస్టిక్ యాజ్ వెల్. ఎందుకంటే ఆ స్థానంలో మనం ఉంటే ఏంటి, ఆ సేమ్ టైం మన ఇంట్లోకి వాటర్ వచ్చినప్పుడు మరి అది మన ఇంట్లోకి వచ్చింది కదా, మరి అంటే వేరే వాళ్ళు అనుకుందాం, లెట్స్ సే వేరే వాళ్ళ ఇంట్లోకి వాటర్ వచ్చినప్పుడు అది మనం ఇంటే ఎట్లా ఉంటుంది అనేది మనం 2 perspectives ఆలోచించాలి. లైక్ యూనో ఐ షుడ్ నాట్ బి పీనలైజ్ ఫర్ సంబడి ఎల్సెస్ మిస్టేక్, అది చూడాలి. ఎట్ ద సేమ్ టైం
వాడు తెలియకుండా ఇల్లు కొనుక్కున్నాడు, వాడు చిన్న కుటుంబస్తుడు ఉంటాడు, వాడిని గురించి కూడా ఆలోచించాలి. మనం ఈ 2 సబ్జెక్ట్స్ ని మనం ఖచ్చితంగా ఆలోచించి హైడ్రా అనేది ముందుకెళ్ళాలి. ఇక ఫీల్డ్ ఆఫీసర్లు, జూనియర్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు ఉంటారు. ఏదో ఒక ఎమ్మెల్యే ఫోన్ చేయగానే వాళ్ళు సంతకాలు పెట్టించి ఉంటది, వాళ్ళ బాస్ చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ జైల్లో వేస్తామంటే కుదరదు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం అంతా తవ్వుతున్నాం, ఆ డెబ్రిస్ అంతా ఎక్కడ వేస్తాము అనేది కూడా మనకు ఫోకస్ లేదు. కట్టింది ఇప్పుడు కూలగొట్టిన దానిపైన ఇంకేమన్నా చేస్తాము, మరి దాన్ని రిస్టోర్ చేస్తామా లేక అనే దాని మీద కూడా కొంత లేదు. సో ఇట్లా మనం అన్ని పెద్ద బాయ్స్ ని డిస్ట్రాక్షన్ వాళ్ళే చేస్తే పర్వాలేదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అంటాం, రేపు పొద్దున జేబెరీ అంటాం, ఇంకో 4 అంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు, దట్స్ ఓకే, వాళ్ళకి డిస్ట్రాక్షన్ జరుగుతుంది. బట్ దీంతో హైదరాబాద్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వాటర్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ హైదరాబాద్, ఆర్ రియల్ ఎస్టేట్ లైక్ డిస్ట్రక్షన్ విల్ కాజ్ హైదరాబాద్ మోర్ డిస్ట్రక్షన్. మనం ఇట్లా 2-3 చూడాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఒక ప్రభుత్వం అక్కడ కూడా ఉంది. ఇవాళ మన సినీ ఇండస్ట్రీ వాళ్ళనే మనం టార్గెట్ చేసినాం అనుకో, రేపు పొద్దున వాళ్ళందరూ సినీ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి మనకి ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది, లేకుంటే మన నాళాలు కడితే ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో వెళ్తే బాగుంటది అనేది మనము ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మనందరికి ఉంది. ఇన్ మై వ్యూ ఐ థింక్ విల్ బి గోయింగ్ టు స్టాప్ రైట్ ఓవర్ హియర్, ఎందుకంటే ఇప్పటికే మనం టైం కొంచెం ముందుకెళ్ళాము. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మెనీ పీపుల్. చాలా మంది మాట్లాడినరు, ఇంకా చాలా మందికి మాట్లాడదాం అన్నట్టే ఉంది కూడాను. And we will come up with one more session I think so in the very near future as things turn around. ఇంకా దీంతో ఇప్పుడు మనము క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాము. బిఫోర్ వి క్లోజ్, ఎనీబడి వాంట్స్ టు సే ఎనీ సింగిల్ వర్డ్? ఆకర్ష్, శివ, ఎనీబడి? So I request everybody to join our WhatsApp group. ఇది సిటిజన్ డైలాగ్ ఒక వాట్సాప్ గ్రూప్. మీరు అంటే మేము ఇట్లాంటి డిఫరెంట్ ప్రతి సండే రోజు మేము డిఫరెంట్ ఇష్యూస్ పైన సిటిజన్ డైలాగ్స్ నిర్వహిస్తూ ఉంటాము జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపున. సో మీరు మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ స్కాన్ చేస్తే యూ కెన్ జాయిన్ అండ్ మీరు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా గురించి కూడా తెలుసుకోవచ్చు. అసలు మేము ఏం చేస్తున్నాము, మేము ఎందుకు ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసినాము. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ టుడే.